సౌండ్ చెక్. సో ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన హీరో సుమంత్ గారికి అండ్ అలాగే హీరో అడవి శేష్ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ అలాగే సుమంత్ గారికి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఓకే, మీడియా వారందరూ వెన్యూలోకి వచ్చేస్తే మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. అలాగే అనగనగా టీం అందరూ కూడా ప్లీజ్ లోపలికి అందరూ వచ్చేస్తే మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. సో వన్స్ ఇక్కడ వీళ్ళు రికార్డ్ చేయడం కవర్ చేయడం అయిపోయిన తర్వాత మనం స్టేజ్ని కవర్ చేద్దాం. బికాజ్ ఇదంతా కొంచెం టేక్ టైం కదా. ఇస్తున్నాను అందుకనే యాప్. హ్యాపీగా ప్రశాంతంగా మీరు ఊపిరి పీల్చుకోండి. అండ్ అనగనగా టీం అందరికీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అలాగే ఈటీవీ విన్ నితిన్ గారు నాకు కనిపించారు. సాయి కృష్ణ గారు ఎక్కడున్నారు? సాయి కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఓకే. అండ్ రాకేష్ గారు, రుద్ర గారు, యా కృషి చేస్తే మంచి సినిమాలు వస్తాయని కృషి ఎంటర్టైన్మెంట్స్ నుంచి అర్థమైంది. అండ్ అఫ్ కోర్స్ ఈటీవీ విన్ అనగానే అది కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట మంచి చిత్రాలకి. సో అందుకని ఇయర్ ఆఫ్ నిజంగా ఇంత మంచి సినిమా, సోల్ఫుల్ ఫిలింని, ఇంత విలువలతో కూడుకున్న ఫిలింని, ఒక మెసేజ్తో పాటు హోప్నిచ్చే ఫిలింని మనందరికీ అందించడం జరిగిందనమాట. వీల్ స్టార్ట్ ఆర్ ఈవెంట్ అండి. బట్ దానికంటే ముందు వీళ్ళు కవర్ చేసేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే ఇక్కడ అందరూ మీరు అనగనగా టీం నాకు కనిపిస్తున్నారు మీ టీషర్ట్స్లో. బట్ మీరు అందరూ కూర్చుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. హ్యాపీగా ప్రశాంతంగా వెనకాల కూర్చోండి. కాదు, నితిన్ గారు కూడా అక్కడే వెళ్ళి నుంచున్నారు. నో, ఇక్కడికి రావాల్సిందే. టీం అందరూ కూడా వచ్చి కూర్చోండి హ్యాపీగా ప్రశాంతంగా. విహర్ష్ ఇంతున్నాడు కానీ ఆ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు అసలు, క్రేజీ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను చెప్పక ముందే మీరు వెళ్ళి మీ పొజిషన్స్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అనగనగా సక్సెస్ మీట్కి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. ఎస్పెషల్లీ శేష్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సుమంత్ గారు యాక్చువల్లీ కొంచెం చిన్న చిన్న గ్యాప్ ఇస్తూ ఉంటారు, కానీ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఒక సినిమాతో ఆయన వస్తారు. అండ్ అదే అనగనగా అనమాట. ఆ గ్యాప్ని మొత్తం ఫిల్ చేసేస్తుంది అని చెప్పాలి. అండ్ ఈటీవీ విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బేసిక్గా ఎన్నో వేదికల మీద వాళ్ళు ఇచ్చిన ఎన్నో కంటెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇవాళ అత్యంత అధికంగా మాట్లాడుతున్నారు అనగనగా గురించి. ఇది చాలా అవసరమైన సినిమా, ఇది అందరూ చూడాల్సిన సినిమా. ఇందులో భార్యాభర్తల బంధంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ అనుబంధము, విద్యకి సంబంధించిన ఆ సంబంధము, సో జనరల్లీ ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు అయితే కంటతడే కాకుండా ఒక హోప్ని కూడా ఇస్తూ అనగనగా మనందరి ముందుకు వచ్చింది. అండ్ యా, మిగిలిన వాళ్ళు మన వాళ్ళేనా వీళ్ళు? అయితే ఓకే. మొత్తం ఇదంతా పిల్లల హవా నడుస్తుంది అక్కడ. చాలా పెద్ద ఫ్యాన్స్ వచ్చారు శేష్ గారి దగ్గరికి, సుమంత్ గారి దగ్గరికి. ఇంత పెద్ద ఫ్యాన్స్ని తట్టుకోలేకపోతున్నాం యాక్చువల్లీ మేము. బంగారు తల్లులు ఏదో డిమాండ్ ఉంది కదా మీకు శేష్ గారి దగ్గర నుంచి. అనగనగా అంటూ ఆయన కూడా కథ స్టార్ట్ చేశారే ఏంటి అక్కడ వాళ్ళ దగ్గర? అంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. సుమంత్ గారే కథలు చెప్పారేమో అనుకున్నాము, కానీ ఆయన కూడా అక్కడ ఏదో కథ చెప్తున్నారు పిల్లలతో అనమాట. బట్ సన్నీ సంజయ్ గారు మాత్రం ఈ కథతో అద్భుతమైన సక్సెస్ని అందుకున్నారని చెప్పాలి. సో సన్నీ గారు బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. చాలా 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 బాగుంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మాటలు రావు, దాన్ని పొగడంటే పదాలు దొరకవు, దాన్ని హార్ట్తో మాత్రమే ఫీల్ అవ్వాలి. సో అలా ఫీల్ అయిన చిత్రం. కొన్ని చిత్రాలు ఆ రోజు వచ్చి దాని తర్వాత బిజీ లైఫ్లో పడి మర్చిపోతూ ఉంటాం, కానీ ఈ చిత్రాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. అలాంటి చిత్రాన్ని ఇచ్చారు, అందుకే ప్రేక్షకులు కూడా అంత మెచ్చారని చెప్పాలి. నిజంగా 40 మినిట్స్ అయితే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి హృదయం ఉంటుంది, ఆ హృదయం కదులుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ కదిలించడంలో ఇంత బిజీ టైంలో చాలా రకాల అంటే ఫాస్ట్ అయిపోయింది జీవితం అంతా. సో ఇలాంటి టైంలో కూర్చోపెట్టి మనలో ఉన్న మానవత్వాన్ని, మనలో ఉన్న హ్యుమానిటీని, ఎట్ ద సేమ్ టైం మనలో ఉన్న బంధాలకున్న విలువల్ని మళ్ళీ
అలా గుర్తు చేసింది అని చెప్పాలన్నమాట. సో వండర్ఫుల్ ఫిలిం. కొన్నిసార్లు జనరల్లీ అంటే ఏడవకు అంటాం కదా, కానీ ఏడవకుండా ఉండలేమన్నమాట ఈ సినిమాలో. సో అప్పుడే తెలుస్తుంది మనం నిజమైన మనుషులమని. సో కదిలించిన సినిమా ఎస్పెషల్లీ ఇది. థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు, ఇట్లాంటి చిత్రాన్ని మా అందరికీ తీసుకొచ్చినందుకు, ఎస్పెషల్లీ ఈటీవీ విన్కి థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు, ఏమిటో మంచి సినిమాలని మిమ్మల్నే కోరుతుంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. మేబీ మీరు ఆలస్యం చేసినా, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక సినిమా ఇస్తారు చూసారా, దాన్ని కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకుంటాం. మళ్ళీ మీరు ఇంకో కథతో, ఇలాంటి కదిలించే కథతో వచ్చేంత వరకు. సో మేబీ అది అదృష్టం కూడా అనమాట. సో కొన్ని పాత్రలు కొంతమంది కోసం రాయబడతాయి, సో ముందే రాయబడతాయి. అది రాయబడింది. సో ఆయన దాన్ని అత్యద్భుతంగా మన అందరి ముందుకి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ చిత్రాన్ని చూసి మాట్లాడడానికి కొంతమంది విలేకరులు, జర్నలిస్టులు మన ముందుకు వస్తున్నారనమాట. వాళ్ళల్లో కొంతమందిని నేను ఇప్పుడు ముందుగా వేదిక మీదకి పిలుస్తాను. ఐ రిక్వెస్ట్ నిశాంత్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కౌసల్య గారు వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. రాజేష్ మన్నే, వీరు ముగ్గురిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో అనగనగా ఎలా అనిపించింది అనేది వారి మాటల్లో వినబోతున్నాం. నిశాంత్ గారు మాట్లాడతారు ఫస్ట్. ముందుగా ఈటీవీ విన్ టీమ్కి, సుమంత్ గారికి కంగ్రాట్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్లీన్ సినిమా చూసాం. అంటే ఒక మంచి సినిమా తీయాలంటే ఏదో అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా కాకుండా ఏదో పెద్దగా చేసేయాలనేది తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ కథని, చాలా రిలేటబుల్ లైన్ని చాలా ఎఫెక్టివ్గా చెప్పి, మంచి పర్ఫార్మెన్సెస్తో, మంచి క్యాస్టింగ్తో, మంచి లొకేషన్స్తో చాలా సింపుల్గా కూడా పెద్ద సక్సెస్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ సినిమాలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక ప్రీచీగా వెళ్ళే టెంప్లెట్ ఫార్ములిక్గా వెళ్ళే అవకాశం ఉన్నా సరే, అది ఎక్కడ ఆపాలో ఆపి ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డ్రామా చూపించిన విధానం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ మధ్యలో ఒక మూమెంట్లో హీరో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారేమో అన్న మూమెంట్ క్రియేట్ చేసి జస్ట్ దట్ ఆపేసి ఒక బ్యూటిఫుల్గా హీరోయిన్కి ఒక బొట్టు పెడతారు. రైటింగ్ వైజ్గా కూడా చాలా మంచిగా అనిపించిన సీను. అండ్ ఈటీవీ విన్ రామోజీరావు గారు చేసిన స్టాండర్డ్స్ చాలా నీట్గా అప్హోల్డ్ చేశారనిపించింది. సుమంత్ గారు చాలా కాలం బ్రేక్ తర్వాత వచ్చినా సరే, అంటే చాలామందికి చాలా కష్టం ఇది, ఎందుకంటే ఒక గ్యాప్ తర్వాత ఇంత మంచి సినిమాతో రావడం అనేది చాలా లక్కీ. రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కూడా దొరకట్లేదు. హోప్ఫుల్లీ ఇలాంటి మంచి సినిమాలు ఈటీవీ నుంచి, సుమంత్ గారి నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కౌసల్య ఇక్కడ ఉన్నారా? ఓకే, రాజేష్ మన్నే. కౌసల్య రండి. రాజేష్ కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. అండ్ 1 by 1. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తాను రాజేష్ మీరు వచ్చేసరికి. Hi all. Hi Sumant Garu. You're my favorite actor since your first movie. The way you choose your movies, your stories are so special, and this stands out in the top of your movies. Especially, this is a difficult story because everything you are the one who has to show. It's a difficult story and you did so well. Last scene ki nenu ela edchanante can't tell you. It was so good. మీలాంటి హస్బెండ్ అంటే వ్యాస్ సార్ లాంటి హస్బెండ్ ఆర్ వ్యాస్ సార్ లాంటి ఫాదర్ ఉండటం ఒక లక్ అసలు. ఇంకా అసలు అది ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇట్స్ వెరీ డ్రీమీ. అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ entrepreneurs, the people who run the schools should watch this movie and learn a lot. The stress and everything, నాకు చాలా నచ్చిన మూవీ. I cried a lot. ఇందాక సార్ చెప్పినట్టు ఐ లవ్డ్ దట్ సీన్. అండ్ ఈ మధ్యకాలంలో నేను చూసిన అన్ని మూవీస్లో నాకు చాలా హేట్రెడ్ కలిగిన క్యారెక్టర్ మీది. ఐ హేటెడ్ యూ సో మచ్. అసలు ఏంటి అమ్మాయి అసలు. అండ్ సో ఇట్స్ అ మూవీ దట్ హ్యాస్ టు బీ టోల్డ్ అండ్ ఇట్స్ టోల్డ్ వెల్. కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్. థ్యాంక్ యూ కౌశల్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజేష్ మన్నే గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇది 4వసారి పిలిచాను నేను.
సుమన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. లైక్ మూవీస్ ఆర్ వెబ్ కంటెంట్ ఏదైనా మీరు పిక్ చేసుకున్నారంటే అందులో సోల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ రైటింగ్ ఉంటుంది, ఓ మంచి డైరెక్టర్ వస్తారు, ఓ బ్యూటిఫుల్ హార్ట్ ఫెల్ట్ సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మూవీకి వచ్చేసరికి ఏఎంబీలో ప్రీమియర్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి చెప్పాలి, చాలా బాగా పోర్ట్రేట్ చేశారండి, మంచి సీన్స్ రాశారు, బ్యూటిఫుల్ సీన్స్, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అందించారు డెబ్యూటెంట్గా. అండ్ ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది ఏంటంటే 10th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంచెం టఫ్ ఉండేది మా ఫ్రెండ్స్ అందరికీ. ఒక ఒక టీచర్ వచ్చారు మాకు ఆ టైంలో, తను చాలా కొంచెం టఫ్ అయిన సబ్జెక్ట్ అయినా లెక్కలు అయినాయి. సో తను చాలా ఈజీగా చెప్పారనమాట. సో ఎంత ఈజీగా ఉన్నాయేంటి, ఆ ముందు టీచర్ ఏంటి ఎంత భయపెట్టాడు అనుకున్నాం. సో నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ ఈటీవీ విన్ గారి ఈటీవీ నితిన్ సాయి గారికి కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు గుడ్ కంటెంట్ని తీసుకొస్తుంటారు, డెబ్యూటెంట్ని ఎంకరేజ్ చేస్తుంటారు, వాళ్ళకి చాలా అడ్వాన్స్లు ఇప్పించేటట్టు ముందుకి తీసుకెళ్తున్నారు. అండ్ ఫైనల్గా కంగ్రాచులేషన్స్, ఒక హార్ట్ ఫెల్ట్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ అందించారు. కంగ్రాచులేషన్స్ అండి. సో యా రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లల్ని మీరు చదవండి చదవండి అనకండి, కథలు చెప్తూ ఉండండి మధ్య మధ్యలో. ఆయన ఇంకా నాకు పెళ్ళి కాలేదు. యా, సో ఇప్పుడు రవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాధా గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సతీష్ గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హేమమాలిని, ఓకే, నేను యూనిటీగా ఉంటారు కదా, అందరినీ ఒకేసారి పిలుద్దాం అనుకుంటున్నారు, అందరికీ రండి ప్లీజ్. రాధా గారు మాట్లాడతారు. కంగ్రాచులేషన్స్ సుమంత్ గారు. అనగనగా ఈ సినిమా ఈటీవీ విన్లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చూస్తుంటేనే ఏడ్చాము. నాన్న ప్రేమ, నాన్నెందుకో వెనకబడ్డాడు అనే శీర్షిక కాడి నుంచి నాన్నని మర్చిపోతున్న అవసరం వచ్చినప్పుడే నాన్న గుర్తొస్తాడు. అలాంటిది రామ్ అనే క్యారెక్టర్ మిమ్మల్ని హత్తుకునే విధానం నెక్స్ట్ లెవెల్. సాయి గారు, మీ టీవీ ఈటీవీ అన్నప్పుడు అది మా టీవీ అనుకున్నాం, ఇప్పుడు ఈటీవీ విన్ను, అది గెలవాలని పెట్టారా ఏంటో తెలియదు కానీ అది విన్ అయింది. సన్నీ సూపర్ మాట, ప్రతి క్యారెక్టరు. ఈ అమ్మాయి బాగిన అయితే నేను చాలాసార్లు తిట్టా, ఇది ఎక్కడ దొరికింది హైన్ కానీ. న్యాచురల్గా ప్రతి సీను అలా. సార్ చెప్పొచ్చో చెప్పకూడదు, ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారికి క్యాన్సర్, గీతాంజలిలో నాగార్జున గారి క్యాన్సర్, ఈ సినిమాలో మీ క్యాన్సర్. అంటే ఈ క్యారెక్టర్లన్నీ వన్స్ మోర్ మాట. అక్కినేని ఫ్యామిలీ అసలు నిజంగా మీరు నిజంగా క్యాన్సర్ వచ్చినట్టే ఉన్నారు ఆ సినిమాలో. అంటే అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుండిపోయే క్యారెక్టర్ మాట. మీరు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారనే విధానంలో మళ్ళీ రావా అనే ఒక సినిమా, ఇలా కొంచెం కొంచెం స్క్రిప్ట్ తీసుకున్నా చాలా బాగా విన్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. థ్యాంక్ యూ. గెస్ట్గా వచ్చిన మా అడివిశేష్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేదు అసలు, క్రేజీ స్పీచ్. రవి గారు. యా, సో అనగనగా సినిమా అయితే నిజంగా అండి, ఈ జనరేషన్ పిల్లలకి ఎలా ఉండాలి, ప్రిన్సిపల్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలా చూపించాలి అనేది చాలా క్లియర్గా చూపించారు. అండ్ సుమంత్ గారు నిజంగా మీ పెర్ఫార్మెన్స్ అసలు క్లైమాక్స్లో ఏడుస్తూనే ఉన్నారు సార్. మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారంటే హౌ మచ్ పర్ఫెక్ట్ యు ఆర్ ఇన్ దట్ అనేది మాకు అర్థమైపోయింది. అండ్ పిల్లాడితో పాటు యాక్టింగ్, ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్ సీన్, అది లిటరల్లీ ఎవ్రీ వన్ ఆర్ క్రయింగ్ ఫర్ దట్ సీన్. అండ్ సార్ ఏం చెప్పాలి సార్, అంటే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు హీరోగా కాకుండా లేదా క్యారెక్టర్ ఒరిజినల్ నేమ్ కాకుండా క్యారెక్టర్ నేమ్ గుర్తుపెట్టుకున్నప్పుడు సినిమా సక్సెస్ అంటారు. సో వ్యాసాగా అలాగే మళ్ళీ రావాలో మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా కల్ట్ క్లాసిక్స్ ఇస్తున్నారు ప్రేక్షకులకి. గ్యాప్ తీసుకున్నా కూడా యు ఆర్ గివింగ్ గుడ్ ఫిలిం సార్. సో ఇది కంటిన్యూ అవుతుంది అని మేము అనుకున్నాం. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఏం చేసినా కూడా కంప్లీట్లీ ఒక ట్రెడిషనల్ వేలో వాళ్ళు తీసే ఫిలిమ్స్ అవి కానీ వెబ్ సిరీస్లు కానీ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు దట్ ఈటీవీ కంటెంట్ అనమాట. సో అలాంటి ఒక మంచి ఫిలింతో అనగనగా, అంటే ఒక స్టోరీ లైన్ కథ అనేదాన్ని అనగనగా అని చెప్తూ ఒక కథను మొదలు పెడతాం. అలా అనగనగా అంటూ ఒక కథతో మళ్ళీ మాకు మా మెమరీస్ని, మా స్కూల్ లైఫ్ని మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాట్స్ సార్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ అండి. అండ్ హేమమాలిని, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని ఇక్కడ. అండ్ సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
సో ఫస్ట్లీ హై మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో నేను ఆల్రెడీ సుమన్ సార్తో మాట్లాడడం జరిగింది ఆ రోజే. సో ఇంతకన్నా మంచి మూవీ ఇప్పటి రోజుల్లో అయితే నేను చూడలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను సార్, గుర్తుందో లేదో. మంచి కరెక్ట్ టైంలో కరెక్ట్ బ్రహ్మాస్త్రాన్ని మీరు వదిలేరు అని చెప్పేసి, డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. బట్ వాళ్ళకి ఇలా బట్టి పట్టి చదివించేయడం వల్ల ఏమీ గుర్తుండదు. బట్ మీ సినిమా చూస్తున్నంతసేపు సన్నీ గారు సచ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అసలు. ఎక్కడా కూడా ఇప్పుడు చాలామంది ఎన్నో సినిమాలు చూస్తున్నారు, అన్ని చోట్ల చాలా చూడలేని సీన్స్ అలాంటి బోల్డ్ ఉంటూ ఉన్నాయి. కానీ క్లీన్గా నీట్గా ఈటీవీ విన్ గారు చాలా బాగా ప్లాన్ చేస్తూ, ఈటీవీ విన్ మా సొంత బ్యానరు, మీరు అందరూ చూస్తున్నారు కదా, మన సొంత బ్యానర్ అనమాట. చిన్నప్పుడు ఎలా అయితే సీరియల్స్ చూస్తూ ఉన్నామో, ఆ సీరియల్స్ ఎలా కంటిన్యూ అవుతూ మన లైఫ్లో ఒక భాగం అయిపోతుందో, అలాగే ఈటీవీ విన్లో వచ్చే ప్రతి సినిమా, ప్రతి వెబ్ సిరీస్, ప్రతి చిన్న స్టోరీ, ప్రతిదీ కూడా మన సినిమా మనదే అనమాట. సో నాకు అంత నచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, చిన్నప్పుడు నాకు కూడా ఒక వ్యాస్ సార్ లాంటి సార్ ఎవరన్నా పరిచయం అయ్యి ప్రతి సబ్జెక్ట్ని ఒక స్టోరీలా చెప్తే బాగుండు అనిపించింది. అలా చెప్పలేదు కాబట్టి చాలా వరకు కాపీలు కొట్టి రాస్తాను నేను. సో అలాంటి సార్ ఉంటే బాగుండు అనిపించింది. ఈవెన్ బాగీ గారి క్యారెక్టర్లో కాజల్ గారు కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. అంత నచ్చింది నాకు. అనగనగా ఈ సినిమా అందరి లైఫ్లో గుర్తుండిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వ్యాస్ సార్ లాంటి సార్ ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదాన్ని హేమ. లేదు, మై సెల్ఫ్ హేమమాలిని అని క్వశ్చన్స్ అడిగే భాగ్యం దక్కేది కాదు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ గారు విల్ స్పీక్ నా. ఓకే అండి, ఫస్ట్ నోట్తో విసిరేసి చేతులతో ఏరుకునే అక్షరాలకు ఒక కథగా మారితే ఆ కథ కొన్ని సినిమాలకు అవసరం, కొన్ని సినిమాలకి కథలు అవసరం. అలాంటి సినిమానే ఈటీవీలో వచ్చినటువంటి అనగనగా. సో మనకి చాలా సినిమాలు మనం చూస్తుంటాం, కానీ మన మనసుతో మన హత్తుకునే కొన్ని సినిమాలు మాత్రమే మనం ఇంటికి తీసుకెళ్తాం. అలాంటిదే ఈటీవీలో వచ్చినటువంటి అనగనగా. సో మనం నిత్యం ఈనాడులో కావచ్చు, లేదంటే ఈటీవీలో ఎన్నో కథలు, ఎన్నో మానవీయ కథనాలు చాలా వస్తూ ఉంటాయి. అందులో కొన్ని చాలా మందిని ప్రతిస్పందించి మానవతా దృక్పథాన్ని మేల్కొనే రోజు పేపర్లో కొన్ని చాలా ఆర్టికల్స్ మనం రాస్తుంటాం. సో అలాంటి ఆర్టికల్ ఎప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో పిల్లల చదువులు ఏమవుతున్నాయి, వాళ్ళను తల్లిదండ్రులుగా మనం ఎంత బాధ్యతగా చూసుకోవాలి, వాళ్ళను ఏ విధంగా పెంచాలి అనేది ప్రతి పాయింట్ని డైరెక్టర్ సన్నీ చాలా చాలా అద్భుతంగా రాశారు. ఆ రైటింగ్కి సో సుమంత్ గారు తోడవడం ముఖ్యంగా. సో రాము పాత్రలో ప్రతి పిల్లాడు కనెక్ట్ అయ్యేలా సో ఆ నరేషన్ అనేది చాలా చాలా బాగుంది. సో అంటే ఈ సినిమా అంటే మనకు ఎందుకు కావాలి అని అంటే, అనగనగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, అమ్మ చెప్పిందో అమ్మమ్మ చెప్పిందో. ఆ టైటిల్ వినగానే సినిమా చూడాలన్నంత ఉత్సాహంతో ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సినిమా మన థియేటర్లో ఈటీవీ విన్లోనే కాదు, ప్రతి స్కూల్లో, ప్రతి లైబ్రరీలో ఒక మంచి పుస్తకం ఉన్నట్టుగానే ప్రతి స్కూల్లో కూడా ఈ సినిమా అనేది ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు సుమంత్ గారు మీరు చాలా ఎంతో అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఎంతో హాయినిచ్చే సినిమాలు మీ నుంచి వచ్చాయి. ఇలాంటి మంచి అంటే లేట్ అయినా పర్లేదు, ఇలాంటి మంచి సినిమాలు మీ నుంచి మరిన్ని రావాలి. అక్కినేని ఫ్యామిలీ చాలా గర్వంగా చెప్పుకునేలా మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కొన్ని సినిమాలు వస్తే ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తూ ఉంటాం, కానీ అనగనగా సినిమా ఎలాంటిదంటే ఇది బాధ్యత. సో మన బాధ్యత, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చూడడం మన బాధ్యత. చూసిన తర్వాత చూడని వాళ్ళకి ఈ సినిమా చూడండి, ఒక సినిమా చూశాను అత్యద్భుతమైన సినిమా అని చెప్పడం కూడా మన బాధ్యత అన్నమాట. సో ఆ బాధ్యతను మీరు సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈటీవీ విన్లో అంత సక్సెస్ఫుల్గా అనగనగా ముందుకు వెళ్తూ ఉంది. సో మరి ఇలాంటి చిత్రానికి వర్క్ చేసిన వారందరినీ ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాం ఒక్కొక్కరుగా. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ వెంకటేష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ గారికి ఇంతమంది అభిమానులు ఉండడం నేను మొట్టమొదటిసారిగా చూశానండి. యాక్టర్స్ అందరూ చాలా గట్టిగా అరుస్తున్నట్టున్నారు. వాళ్ళ సీన్స్ ఏం కట్ చేయలేదండి మీరు, అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసినట్టున్నారు. అండ్ నా ఎడిటర్ గారు వచ్చారు కాబట్టి వారికి తోడుగా మనం డిఓపి పవన్ గారిని పిలుద్దాం. ఇంత గుండెకి హత్తుకునే చిత్రాన్ని విజువల్స్తో వండర్ఫుల్గా మన ముందుకు తీసుకొచ్చిన పవన్ గారు, అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఉన్నారా అండి? ఆన్ ద వేలో ఉన్నారేమో, ఆయన వచ్చాక పిలుద్దాము. సో ఫస్ట్ అయితే మనం ఎడిటర్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఎడిటర్ స్పీచ్ ఆల్వేస్ షార్ట్ ఉంటుందండి, అందుకని. షార్ట్ ఉంటుందన్నాను కానీ అసలు ఉండదని లేదండి, మాట్లాడచ్చు మీరు.
ప్లీజ్ ఇంత చాలండి, అంతకంటే ముందు కష్టం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చెప్పానుగా నేను. యా, ఇంకా 2-3 ముక్కలు వస్తాయి. ఇప్పుడే రా. అయ్యో, అంటే సినిమా గురించి చెప్పండి. ఇటు రెండు ఒక పని చేద్దాం. సన్నీ గారి గురించి చెప్పండి అసలు ముందు. ఆయన గురించి చెప్పండి. మేము ఇన్నిసార్లు ఏడ్చాం కదా, లైక్ 40 minutes అసలు కంట్రోల్ చేసుకోవడానికి కష్టమైంది. ఫర్ యూ లైక్ ఎలా అనిపించింది? అంటే సన్నీ నేను ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్. అండ్ ఒక 2 years బ్యాక్ ఇట్లా సినిమా చేయాలి అని చెప్పాడు. మీరు నన్నే చూసి చెప్తున్నా కూడా భయపడుతున్నారంటే యా. అంటే 1 year బ్యాక్ వచ్చి ఒక స్క్రిప్ట్ చెప్పాడు. స్క్రిప్ట్ చెప్పినప్పుడు అప్పుడే ఏడుపు వచ్చేసి, దాని తర్వాత సుమంత్ గారికి నరేషన్ ఇచ్చి వచ్చారని చెప్పి, ఆ తర్వాత ఇంకా అయిపోయింది. అయిపోయి. యా, మీరు కూడా మీ స్పీచ్ చూసుకోండి వెళ్ళిన తర్వాత, మొత్తం ప్రొఫైల్లో ఉంటుంది. కాకపోతే మీ వాళ్ళకి పంపించేటప్పుడు మీ పేరు కింద రాయండి, అదర్వైజ్ Yeah, అర్థం okay, చేసుకోవడం కష్టం. చెప్తాను. చెప్తారు కదా, ఎడిట్ చేయండి దాన్ని కూడా. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అండ్ నా పవన్ గారు, మీ టర్న్ కాదు, ఆయన మాట్లాడిన తర్వాత ఇస్తున్నాం కాబట్టి యా ప్లీజ్ మాట్లాడుతున్నారా మీరు? మూవీలో ఒక లైన్ ఉంటుందండి, ఎవ్రీ స్టోరీ స్టార్ట్స్ విత్ డాడ్ అని చెప్పి. సో నా స్టోరీ కూడా అంటే ఒక 6 years బ్యాక్ ఇట్లా ఫిల్మ్ ఎడిటింగ్కి వెళ్తాను అని చెప్పినప్పుడు, అంటే ఫ్యామిలీలో ఎవరు చాలామంది వద్దు వద్దు ఎందుకు ఇండస్ట్రీకి పంపిస్తారన్నప్పుడు మా నాన్న ఒక్కడే నన్ను పంపించాడు. సో మా నాన్న మా అమ్మకి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఫ్రెండ్స్ అంటే ఎప్పుడులో ఉన్న ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సార్, రాకేష్ సార్, ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాచులేషన్స్. మీ నాన్నగారికి అమ్మగారికి మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం, ఇలాంటి మంచి ఎడిటర్ని ఇక్కడ వరకు వచ్చేదానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. అండ్ నా పవన్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. మా ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మేజర్ ఫిల్మ్కి వర్క్ చేశాను, ఐ థింక్ యూ రిమెంబర్. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ ద లాస్ట్ 2 working days ఆఫ్ మేజర్ నేనే షూట్ చేశాను. ఆ ఆపర్చునిటీ ఇచ్చారు శేష్ గారు, అండ్ అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దాంతో నేను ఒక 2 films చేశాను. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. అండ్ ఫస్ట్ థింగ్ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు విక్రమ్ ఫనీ మీ ముగ్గురు లేకపోతే నేను ఇక్కడ లేను. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ, ఫస్ట్ స్టోరీ నరేట్ చేయగానే చాలా అంటే ఎమోషనల్గా అనిపించింది. బట్ దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అనేది చాలా డౌట్ ఉండింది యాక్చువల్లీ. తను ఫస్ట్ టైం ఎలా, అండ్ సుమంత్ గారు లాంటి యాక్టర్ ఉన్నారు, ఎలా చేస్తాం అనేది. బట్ హీ పుల్డ్ ఆఫ్ వెరీ కాన్ఫిడెంట్లీ. చాలా బాగా చేశాడు సన్నీ. అండ్ థ్యాంక్ యూ సుమంత్ గారు. యాజ్ ఎ వ్యాస్ మీరు జీవించేశారు వియర్స్. రే థ్యాంక్ యూ సో మచ్ రా. డైలీ ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాడు మనోడు పర్ఫార్మెన్స్లో. చాలా బాగా చేశాడు. కాజల్, యు ఆర్ వెరీ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంట్లో మా హెచ్ఓడీస్ అందరూ, అరవింద్, ప్రియాంక, వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా ఇష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్ యాక్చువల్లీ. లోహిత్, రుద్ర, రోషన్ రాలేదు. ఎవ్రీ ఫ్రేమ్ వెనకాల వీళ్ళందరి హార్డ్ వర్క్ ఉంది. వీళ్ళది కూడా, నాది ఎంత ఉందో వీళ్ళది కూడా చాలా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ ఫైనల్గా ఆడియన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు.
అండ్ నవ్ ఈ సినిమాకి పాత్రల గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో ఈ సినిమాలో వచ్చే నేపథ్య సంగీతం గురించి అండ్ అలాగే ఈ చిత్రంలో వినిపించిన పాటల గురించి అలానే మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో దానికి బిగ్గెస్ట్ పిల్లర్గా ఇంత మంచి కథకి అంతే మంచి సంగీతాన్ని సమకూర్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ని వేదిక మీదకి పిలుద్దాం. చందు అండ్ రవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో బిగ్గెస్ట్ పిల్లర్స్ అని చెప్పాలి ఈ చిత్రానికి అనగాకి. అంటే ఒక కథ చెప్తున్నప్పుడు వాళ్ళ సంగీతంతో వినిపించింది ఆ కథ, ఆ సంగీతంతో కదిలించింది మనల్ని. సో ఫస్ట్ మీ ఇద్దరిలో ఎవరు మాట్లాడతారు? టాస్ వేద్దామా? రండి. యా, చందు మాట్లాడతారా? హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మూవీలో సైలెన్స్ కూడా చాలా మేజర్ పార్ట్స్ ప్లే చేసింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సన్నీ ఫర్ ట్రస్టింగ్ ఎస్. అండ్ రాకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్, నితిన్ అన్న, ఆల్ ద ఈటీవీ పీపుల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఎలా వచ్చాము, ఈ స్టేజ్ ఎక్కి ఎలా మాట్లాడుతున్నాం ఏం అర్థం కావట్లేదు. 1 year ఇలా వెళ్ళిపోయింది. సో ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అందరూ ఇన్స్టాగ్రామ్స్లో జస్ట్ వాచ్ అనగనగా ఏడిపించారు బ్రో, చావగొట్టారు, చెత్తగొట్టారని మాట్లాడుతున్నారు. మేము నవ్వుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం. సో ఈ సినిమా చూసి ఇంత ఏడ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఏడుపు మాకు సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి కూడా మేము అసలు ఏదోలా ఉంది. బట్ అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే 80s కిడ్స్, నాట్ 90s, 80s కిడ్స్ ఏమని మాట్లాడుతున్నారంటే, అంటే లైక్ మా కజిన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆఫ్టర్ మాతృదేవ భవ తర్వాత ఇంత ఏడ్చి ఇంత ఎమోషనల్గా చేసిన సినిమా ఇదే అని చెప్తున్నారు. సో అండ్ చాలామంది ఇప్పుడు 90s వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జెర్సీ ఇవన్నీ మూవీస్ చెప్తున్నారు. బట్ 80s వాళ్ళది కూడా కన్సిడర్ చేస్తే మాతృదేవ ఈజ్ అ బిగ్ హిట్. సో అది కూడా చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఇప్పుడు మాతృదేవ భవకి కీరవాణి గారు అందించారు మ్యూజిక్. ఇప్పుడు మనకి సినిమా కూడా రీల్స్లో ఏం చేస్తున్నారంటే వాట్ ఇఫ్ కీరవాణి ఈ సీన్కి కీరవాణి గారు కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అని కొన్ని మీమ్స్ వేశారనమాట. సో కంపేర్డ్గా మాతృదేవ భవకి ఆయన చేశారు, ఇక్కడ మేము చేసాము. సో అసలు అది నమ్మడానికి ఎట్లా ఉందంటే అసలు కాంట్ ఇమాజిన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము ఇదే అండ్ చాలామంది విని సాంగ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా మంచి వైబ్ ఉంది, మ్యూజిక్ చాలా హైలైట్. ఇలాంటి రెస్పాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ అనగనగా హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సన్నీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. అండ్ రవి గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ ఆల్, హాయ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శేష్ గారు బిగ్ ఫ్యాన్. సో ఇక్కడ మా యూనిట్ మొత్తం అంటే నియర్లీ 50% 60% పీపుల్కి తెలిసింది ఏంటంటే మై వైఫ్, షీ ఈజ్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. సో మీ టాప్ 5 పిక్చర్ లిస్ట్ ఎవరైనా తీస్తే మా ఆవిడ ఫస్ట్ ఉంటుంది అనమాట. సో నాకు ఇక్కడికి వచ్చే ముందే స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చింది, ఈసారి శేష్ గారితో నువ్వు నాతో ఫోటో తీయించలేదు అంటే నీకు ఫుడ్ ఛాయ్ కట్ అని చెప్పేసి. సో నాకు ఛాయ్ రీత్యా ఫుడ్ రీత్యా కొంచెం ఒక సో సో సార్ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ ఫర్ యూ. సో అనగనగా అనేది ఆ క్లాసిక్ లిస్ట్ ఏదైతే ఉందో గోదావరి, మల్లిరావా, వీళ్ళు ఎప్పుడైతే దాన్ని పుష్ చేస్తున్నారో అటు సైడ్ ఫీల్స్ రియలీ గుడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ క్లాసిక్. అండ్ భాగ్య మ్యామ్, సో నేను కూడా అందరిలాగే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఆ షేడ్స్, ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. ఐ లవ్ సీయింగ్ యువర్ రషెస్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ దట్ కాన్ఫ్రంటేషన్ సీన్ ఏదైతే ఉంటుందో వితౌట్ ద డబ్బింగ్ ఐ హ్యావ్ సీన్ ఇట్. సో వితౌట్ ఎనీ సౌండ్ ఎఫెక్ట్స్ డబ్బింగ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ అండ్ ఇమ్మాక్యులేట్ అండి. ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ త్రో కానీ ఇట్ వాజ్ ఆన్ స్పాట్. ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. హాయ్, హలో, కంగ్రాట్స్ రవి, మీ ఇద్దరికి కంగ్రాట్స్. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది విహర్షిక్ చెప్పు చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కిరణ్కి చెప్పు చాలా బాగా పర్ఫామ్ చేశాడు అని చెప్పేసి. సో మీ అందరికీ చెప్తున్నా, మా ఫ్రెండ్స్ కూడా చాలా ఏడ్చారు మిమ్మల్ని చూసి. సో థ్యాంక్ యూ రాకేష్ అన్న, రేసాని, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మొట్టమొదటిసారిగా ఇలాంటి రిక్వెస్ట్ నేను విన్నాను యాక్చువల్లీ స్టేజ్ మీద. ఆయనకి ఫుడ్ అండ్ చాయ్ ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది ఇప్పుడు. స్పీచ్ కంటే ముందు రిక్వెస్టే పెట్టారు ఆయన, వెళ్ళేటప్పుడు ఫోటో ఇచ్చేసి వెళ్ళండి పాపం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. అండ్ కాదు మీరు వేదిక మీదే ఉండండి, ఊరికే అలా ఉంచుదాం అనుకుంటున్నాం మేము,
ఎందుకంటే యాక్చువల్లీ ఫోటో ఆప్కి టైం అవుతుందన్నమాట, పేపర్కి వెళ్ళాలి కాబట్టి. ఆలస్యం చేయకుండా అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం ప్లీజ్. చందు గారు అండ్ రవి గారు ప్లీజ్ కమ్ బ్యాక్. అండ్ ఎడిటర్ వెంకటేష్ గారిని అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారిని, పవన్ గారిని, డిఓపి పవన్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. రైటర్ దీప్తి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. కాజల్ గారు యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మిమ్మల్ని అందరూ ఇంత అంటే కోపం తెచ్చుకుంటున్నారు మీ మీద అంటే మీరు అంత బాగా పర్ఫామ్ చేసినట్టు. కాజల్ చౌదరి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ హృదయాన్ని దోచుకున్నాడు ఈ అబ్బాయి. చూడ్డానికి చిన్నగా కనిపిస్తాడు కానీ చాలా పెద్ద పర్ఫార్మెన్స్ అనమాట ఇచ్చింది తను ఈ సినిమాలో. సో విహర్ష్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ప్రొడ్యూసర్స్ రాకేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. రాకేష్ రెడ్డి గడ్డం ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే రుద్రదేవ్ మాదిరెడ్డి వారిని కూడా వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారిద్దరిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఈటీవీ విన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. తన్మయ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదికరాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. నితిన్ చక్రవర్తి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అనగనగా అన్న చిత్రం గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంటే ఈ చిత్రాన్ని అంత చక్కగా రూపొందించి దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొచ్చిన సన్నీ సంజయ్ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. అలాగే మంచి చిత్రాలకి నేనున్నాను, నేను ముందుకు తీసుకెళ్తాను, ఏ వంశీ నందిపాటి ఫిలిం అని ఆయన మంచి మంచి చిత్రాలని మనకు అందిస్తూ ఉంటారనమాట. సో ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కాదు, బ్రహ్మానందం లాంటి గుడ్ ఫిలిమ్స్ని, ఫీల్ గుడ్ ఫిలిమ్స్ని మాకు అందిస్తానంటూ ఆల్వేస్ టేస్ట్ ఉన్న కంటెంట్ ఉన్న చిత్రాన్ని మన అందరి ముందుకు తీసుకొస్తున్న రాహుల్ యాదవ్ నక్క గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇద్దరు ఎత్తైన హీరోసే, ఇద్దరిని కలిపి పిలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. ఒకరు ఆయన మనందరం గర్వపడే సినిమాల్ని మనందరికీ అందిస్తూ ఉంటారు, ఒకరు మన హృదయాలు చెలింపచేసే సినిమాల్ని మనందరికీ అందిస్తారు. కోర్స్ మళ్ళీ రావా తర్వాత మంచి మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మళ్ళీ రావా అనేలా ప్రేక్షకుల్లో ముద్ర వేసుకున్న సుమంత్ గారిని, అండ్ అలాగే మేజర్గా మారి గూఢచారి అయినా సూపర్ సక్సెస్ ఇస్తానంటూ సో ఏ పాత్ర అయినా సూపర్గా చేస్తూ హిట్ను కూడా అందుకున్న సో అడవిశేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సుమంత్ గారు, అడవిశేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. Arav, I request onto the stage, please. Kiran, the curly hair Kiran. Pravalika and Rakesh Rachakunda, I request onto the stage, please. ప్రదీప్ గారు ఒకసారి చెప్పాను ఇప్పుడు రండి. అఖిల్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఇంకా ఈ ఫోటో తర్వాత అందరినీ పిలిచేద్దాం టీంని. సో ఒక్క నిమిషం, ఇంకొక ఫోటో అయిపోయిన తర్వాత ప్యాన్ చేసుకుందాం. ఆ ఫోటో కోసం శేష్ గారు, సుమంత్ గారు, కాజల్ గారు అండ్ డైరెక్టర్ గారు సాయి గారు అండ్ నితిన్ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్, అండ్ రాకేష్ అండ్ రుద్ర ఆల్సో అంతే.
కిరణ్ అంటే మీ షర్ట్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను నా కోసం. అయ్యా నాకు అర్థమైంది, నేను విన్నాను. సో ఒకసారి మీరందరూ మళ్ళీ ఇందాక యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్కి వచ్చేస్తే ఛానల్స్ ఒకసారి ప్యాన్ చేసుకుంటారు. ప్లీజ్ వెళ్ళండి మీరందరూ కూడా. అలా జూలై సినిమాలో ఇలియానా గారి లాగా కటెన్లో కాకుండా స్క్రీన్లో కాకుండా ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రారా ప్లీజ్ దయచేసి అందరూ. శేష్ గారు ఓకే డిస్టర్బ్ చేశాను బట్ ఓకే సారీ. తెలుగు ఓ యా ఓ రియలీ ఓకే. అయిపోయిన తర్వాత చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది స్పీచెస్ ఉన్నాయి కాబట్టి అందరం కూర్చుందామా మళ్ళీ, లేకపోతే ఎక్కువసేపు ఉండడం బెటర్ కదా. యాక్చువల్లీ అందరూ కూర్చోండి మళ్ళీ. వీళ్ళందరూ మాట్లాడతారు. ఓకే సో అందరూ కూర్చుంటే ఇప్పుడు రైటర్ దీప్తి గారిని మాత్రం వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. దీప్తి గారు విమెన్ పవర్ ఏ రేంజ్లో వస్తున్నాయి వెనకాల నుంచి విజిల్స్ అసలు. యప్ ప్లీజ్. దీప్తి గారు మీరు మాట్లాడచ్చు. లేదు ప్రాబ్లం లేదు ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చినందుకు. ఫస్ట్లీ ఫిలిం రాయడం వరకు ఓకే, బట్ రాసిన దాన్ని మనం బయటకి తీసుకురావాలి అంటే ఆ కథని నమ్మే వాళ్ళు కూడా కావాలి. అండ్ రాకేష్ సార్, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దీన్ని మీరు నమ్మి అందరి ముందుకి తీసుకొచ్చినందుకు. అండ్ నాకు వ్యాస్ సార్ అంటే సుమంత్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రైటింగ్స్ ఎంత బాగున్నాయని అప్రిషియేషన్ వస్తుందో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యూ లివ్ ద క్యారెక్టర్. అండ్ కాజల్, యాజ్ ఆల్వేస్ యు ఆర్ ప్రెటీ అండ్ ప్రొఫెషనల్ టూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బాగి. అండ్ విహర్ష్, నీకు సెట్లో ఆల్రెడీ చెప్పా, యు ఆర్ ద రామ్ అంతే. అండ్ బట్టా క్యారెక్టర్ రాకేష్ గారు, మీరు చాలా బాగా చేశారు. ముందు ముందు మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ అఖిల్ మానేశ్వర్ గారు, యు ఆర్ ద రియల్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అండి రాసేటప్పుడు అండ్ చూసాక కూడా. అడవిశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు ఫర్ గ్రేసింగ్ ద స్టేజ్. యా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సన్నీ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మై రైటింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ సో మచ్. రైటర్స్లో అమ్మాయి పేరు వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. సో నా రాకేష్ గారు అండ్ ప్రవళిక గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము వారిద్దరు.
రాకేష్ గారు నిజంగా చాలా మీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు ముందు రావాల్సిందే ఖచ్చితంగా. ఓకే, రాకేష్ అన్న వాళ్ళందరూ చాలా లక్కీ ఏమోనండి కదా. ఫస్ట్ మీరే మాట్లాడండి. యా, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. Firstly, Adise sir, welcome to you. Thank you for gracing this occasion. And definitely this is my moment. This is my first success meet. I've done a bit of movies definitely, but this is my moment. I thank God. I thank my parents for believing in me. And definitely అనగనగాలో ఒక ఎమోషన్ అనేది ఉంది. అది నాకు అర్థమైందంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ మై మామ్ so much. My family, I just love you. And next, definitely, it's so honor to work with you, Suman sir. You're a therapist, I guess. మీరు సెట్లో ఉంటే ఒక ఆరా అనేది బిల్డ్ అయ్యేది. ఐ టోల్డ్ యూ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ మోర్ దాన్ యూ. సో మీరు అలా మాట్లాడుతూ ఉండండి అండ్ సినిమాలు చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎక్కువగా సినిమాలు చేయండి. ప్రాబబ్లీ యూనివర్స్ వాంట్స్ యూ టు డూ మోర్ గుడ్ మూవీస్, అందుకే గుడ్ మూవీస్ మీకు వస్తాయి. And Kajal, you're so beautiful as Baggy. We just love you. Sunny sir, thank you for choosing me as the English teacher, whatever it is. There was so much of love pouring in. I've done very small role definitely, but andarki chala nachindi, especially because of Akhil Ankunta. He was so irritating, but yeah, you really was so versatile, Akhil Garu. And what not, Rakesh Garu and Nitin Garu, thank you so much for making such good scripts come to life. I think I definitely miss the guys. Viharsh, you are an autumn bomb, definitely. You have very long way to go. Congratulations to one and all. Thank you so much for the opportunity. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జనరలీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంగ్లీష్ టీచర్ అనగానే ఒక క్రష్ ఉంటుంది, అంటే ప్రేమ ఉంటుందని చెప్తున్నా బేసిక్గా. సో ఆవిడ కూడా షీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నా రాకేష్ గారి రిటర్న్. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు వీరాంజనేయుల తర్వాత ఈటీవీలో మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చిన నితిన్, ఈటీవీ టీం అందరికీ, అలాగే నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చిన రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. రుద్ర గారు, ఈ సినిమా కథ చదివానండి. ఫస్ట్ టైం కథ చదివినప్పుడు ఏడ్చాను. సినిమాలో చేస్తున్నప్పుడు ఆబ్వియస్ మీ అందరికీ తెలిసి ఏడ్చాను. సినిమా రిజల్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా అదే రోజు నాకు సర్జరీ జరిగింది. ఆ పెయిన్లో నాకు మొత్తం రిలీఫ్ అంతా ఏంటి అంటే ఈ కాల్స్, మెసేజ్, అందరూ అడిగే ఒకే క్వశ్చన్ ఏంటంటే నన్ను ఏడిపించే రైట్ నీకు ఎవరిచ్చారు, మమ్మల్ని ఏడిపించే రైట్ మీకు ఎవరిచ్చారు. ఈ క్వశ్చన్ చాలా హార్ట్ చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. షూట్లో ఉన్నంతసేపు మీ దగ్గర నేను చాలా పాజిటివిటీ నేర్చుకున్నాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అలా ఉండడానికి. అండ్ కాజల్ సూపర్ మా, చాలా బాగా చేశారు. విహర్ష్, నాకు మ్యాక్సిమం సీన్ అయ్యి సుమన్ సార్తో అండ్ విహర్ష్తో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కాజల్, చాలా బాగా చేసామమ్మా. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. అండ్ సన్నీ, చెప్దాం అనుకున్నా ఇప్పుడు. సన్నీతో నేను చెప్పానండి ఫస్ట్ స్టోరీ అన్నప్పుడు, ఎందుకు హ్యాపీగా కొత్తగా వచ్చో లవ్ స్టోరీ రాసుకుని ఉంటాడులే అనుకున్నాను సార్. 80% స్క్రిప్ట్ చదివిన తర్వాత రాకేష్ ఒకసారి చూద్దామా బ్రో అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఒకే ఎక్స్ప్రెషన్తో, సన్నీ ఒక 5 minutes ఆగు సన్నీ, నేను ఒక 5 minutes ఆగు, ఆ ఎక్స్ప్రెషన్తో 20% స్క్రిప్ట్ చదివాను సార్. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో, ఎంత ఎమోషనల్ అయ్యానో సినిమా చూసినప్పుడు అందరూ అలా మాట్లాడుతుంటే సీరియస్లీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ శేషన్న, సారీ శేషు గారు, అలవాటు అనేసాను. నాకు మీ వర్క్ చాలా ఇష్టం, ముఖ్యంగా నాకు గూఢాచార్ ఫిలిం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చాలా పెద్ద యాక్టర్స్ని మనం వేదిక మీదకి పిలవబోతున్నాం. ఆరవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యా, కిరణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రానికి మరొక హీరో అని చెప్పాలి, విహర్ష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చూసారా ఎంత పెద్ద యాక్టర్స్ వచ్చారో స్టేజ్ మీదకి, హీరోలు వచ్చారో. ఫస్ట్ నువ్వే మాట్లాడంటున్నాడు ఆరో, నీకు ఇచ్చాడు ఆ చాయిస్ కిరణ్, దా. First of all, I'm very thankful for Sunny sir letting me be in the movie. I really won't forget it. When I watched the movie, I tried to be a tough man and tried not to cry. But at the next moment,
tears started streaming down my eyes, and I think I got a mask that day. I kept it on my face, was looking like that. I don't know why. Well, this movie tells us about the current education system and ways we can improve it. It tells us that students are running after ranks instead of trying to understand, and that if teachers understand this, our education system would become so much better. Like, really, I don't understand why they don't tell like this. And once again, thank you to Sunny sir for letting me be in this movie as Kiran, which is an important role as well. And I really liked how you were acting in the movie, Sohan sir. Like, it was my first time seeing you. That's it. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడైనా క్యాసెట్ లాంటిది ఏం లేదు కదా, ప్లే చేస్తే ప్లే అవ్వట్లేదు, వీడే మాట్లాడు. మా క్రేజీ అసలు అవసరం లేదు, అర్థమవుతూనే ఉంది. ఒక్క నిమిషం, ఈ హైట్ని అందుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎగ్జాక్ట్లీ మైక్ హైటే ఉన్నాడు, మాట్లాడారు. మూవీ చాలా బాగుంది. సో మచ్ ఎక్సైటెడ్. వ్యాసాన్ని చూస్తే నాకే ఎక్సైటెడ్. సో బట్ట అంకుల్ని నేను రాని కలిస్తే సో మచ్ హ్యాపీ. సో నేను వస్తే చాలా హ్యాపీగా ఉన్నా, కానీ నేను ఎక్సైటెడ్కు నా సినిమా అనగనగా రామ బెస్ట్ ఫస్ట్, దెన్ నేనైతే బెస్ట్, రామే బెస్ట్. ఫేవరెట్ హీరో సరే వ్యాసర్. సో అందరు నా ఫేవరెటే. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఓకే, అయిపోయింది, పని అయిపోయింది, ప్రశాంతంగా చెప్పవద్దు నా దా విహర్ష్. అసలు ఆ కాన్ఫిడెన్స్, ఆ ఏజ్లో నేను చుట్టాలు వస్తేనే నేను లోపలికి పారిపోయేదాన్ని. మామూలుగా లేరు వీళ్ళు. మైక్ ఆన్ ఉంది నాన్న. సో ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి, సెట్లో ఉన్న వాళ్ళకి, ఈటీవీ వన్ వాళ్ళకి, అండ్ ఎస్పెషలీ అడ్విశేష్ సార్ అండ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సన్నీ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. I wish you a very good luck and make these type of movies in the future. థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్. అసలు అంటే ఇన్ని ఈవెంట్స్ చేశాను కానీ ఇది నాకు కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. నిన్ను కదపట్లేదు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గో. క్రేజీ ఉన్నారు అసలు, మామూలుగా లేరు. అండ్ ఎస్, ఇప్పుడు మనం బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఇక్కడ రాధా గారు, ఇందాక మీకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి కదా, ఆవిడ పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేశారు ఆవిడ, అందుకనే. సో కాజల్ చౌదరి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడే శేష్ గారు షాక్ అయ్యారు తను తెలుగు అమ్మాయి కాదు అంటే, బట్ ఎంత న్యాచురల్గా చేసిందంటే తను, సూపర్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ కాజల్. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. oops sorry, కాజల్ చౌదరి. as most of you don't know, I'm a non-Telugu speaker. I don't know Telugu much, but I mean most of you are literally are in shock that I'm a non-Telugu, and all this is, I would like to give credit to director Sunny. He had faith in me from day first, and I'm really grateful for that. He saw that my act could hide all my flaws. Yes, I'm counting not speaking Telugu as my flaw right now. I'm working on that, and soon I'll be pro, I'm pretty sure. And apart from this, I'm really thankful to Rakesh. He actually is one of the nice person I know in TFI, and I could not ask a better debut than this. Suman Garu, you are, I mean, everybody said a lot of good things about you, and Sumant, you are the best person I could ask for my debut, so thank you so much. And yeah, I mean, thank you all the audience for all the support and love, and yes, that's it. Thank you. థ్యాంక్ యూ కాజల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకొంతమందిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. యాక్టర్ అఖిల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రియాంక గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మేకప్ ఇబ్బు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సౌండ్ డిజైనర్
అశ్విన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రండి అఖిల్ గారు ఫస్ట్ మాట్లాడుతూ ఉండండి. ఏ, పిలిచిన పేర్లు అందరూ రావాల్సిందే. హలో, గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇందా నుంచి మోస్ట్ ఇరిటేటింగ్ గై నేనే. యా, నానా గుటన్ పిల్లై హ్యాపీ ఆనో నేనే. సో ఆఫ్టర్ దట్ రోల్ చాలామంది నేను చెప్పాల్సి వచ్చింది అది నేనే అని. దాట్ ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ యాజ్ అన్ యాక్టర్. ఏంటంటే నేనే అని మర్చిపోయే రోల్ని చూడడం. థ్యాంక్ యూ సనీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు ద హోల్ టీమ్ ఆఫ్ అనగనగా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ సార్, థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ అ ప్లెజర్. Suman sir on set, the most peaceful actor, but the aura is so vibrant. Thank you, sir. It's really a dream come true. Thank you, sir. And Rakesh Garu, thank you, sir. Thanks for believing that I could lift this character. Nitin Garu, ETV Win, thank you so much. ఈ స్పీచ్ నేను ఇది నా ఫస్ట్ స్పీచ్ కాదు అంటే అబద్ధం. ఎందుకంటే 365 సార్లు నేను చిన్నప్పటి నుంచి బాత్రూంలో షాంపూ బాటిల్ పట్టుకోను, లేకపోతే స్కూల్ కారిడోర్లో ఎవరికో ఇది చెప్తూ ఒకరోజు నేను చేస్తారా ఏదో రోజు ఇలా స్పీచ్ చెప్తాను. ఫైనల్లీ ఒక డే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ అ గ్రేట్ స్టార్ట్. ఎవ్రీ థర్డ్ రీల్ ఇన్స్టాగ్రామ్లో అనగనగా అండ్ అనగనగా ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. చాలామందికి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ డెబ్యూ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ అంటాకి సనీ సార్ ఇంకా వాళ్ళ టీమే. ఎందుకంటే దే స్టార్టెడ్ వెరీ స్మాల్, నౌ దే ఆర్ రియలీ హ్యూజ్ అండ్ నెక్స్ట్ దే విల్ రాకెట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ ఇచ్చిన ప్రియాంక గారు ఇవాళ తనకి ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు, అందరికీ తన కాస్ట్యూమ్స్ ఇస్తే. యా ప్లీజ్. Hello everyone. First of all, thanks to each and everyone who's been giving so much love to our film. I remember the first time I met Sunny and మేము ఒక చిన్న క్యాబిన్లో కూర్చొని స్టోరీ డిస్కస్ చేసుకుంటా ఉన్నప్పుడు the first thing that actually came into our minds was such a sweet little story. And later we found out that Suman sir is going to be the lead actor. Firstly, I was really scared because that was the first time I was gonna work with such a big actor. But Suman sir, you've made my journey really easy. And all the other actors also that have been involved, Kajal, Viharsh, and my favorite Arav. And all the other actors as well. I'm sorry if I'm forgetting any names. And also Rakesh, of course. I have to mention him. I will mention him probably 100 more times again, because if it weren't for you, obviously we wouldn't be here. And also for giving me so much love and support, my parents who are here today as well. Thank you for coming and also being there for me all the time. And sorry, I forgot. Also Pawan, I would like to specially mention his name for always helping me and guiding me with the colors or the patterns for the entire film. And Guru Garu, our co-director, we always have a love and hate relationship, but he's always been there for me. And lastly, my team, the costumes team, our costume chief Vijayana. Da. So I've worked my highest films with this guy, and he's always been there. Even if I call him at 12 o'clock in the night or 1 o'clock, he will always pick up and get whatever is needed. Apart from him, the other people who have been in our team is Shiva, Radhaka, and all of these people. Without them, this movie wouldn't have been possible. Thank you for all the love again. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మేకప్ ఆర్టిస్ట్ ఇబ్బు గారు మాట్లాడతారు. ఏదో ఒకటి మాట్లాడండి, కాకపోతే ఇటు తిరిగి మాట్లాడండి. Special thanks to Christian Entertainments and Rakesh Anna, such a giving for opportunity for this beautiful film. And also Rakesh Anna, thanks to Sunny Anna, special thanks to Sunny Anna, and also Guru Garu, co-director, and Deepthi Garu, and also direction department Datta, Banti,
helpful team, and my team makeup, Ibu Makeup team, Umar, Bhumi, Mani, అండ్ అందరూ నాకు చాలా హెల్ప్ చేసినందుకు ఈ మూవీ కోసం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బుగారు. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ప్రియాంక, ఈ మూవీ లుక్స్ కోసం నాకు హెల్ప్ చేసినందుకు, సో నాతో ఉండి క్రియేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు. అండ్ ఆల్సో ధనరాజ్ గారు, ఈ ప్రొడక్షన్ మేనేజర్, అండ్ ఆల్సో రైన్ ప్రొడ్యూసర్ ఆర్య గారు. అండ్ స్పీచ్ ఎండ్ అయిన తర్వాత ఎక్కువ పేర్లు వస్తున్నాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. Hi everyone. First of all, Andarki, thanks for being here. Thanks for watching the movie and making it the success that it is. I don't have much to say. I'm really grateful that I got a chance to be part of this movie. So thanks to everyone. I don't want to take names endukante I feel like I'll forget some or the other name. But everybody who's here, everybody who isn't here, who wasn't able to make it, to my team, thank you so much for presenting such a beautiful film that I was able to add a little bit onto. To the music team to let sound also shine, to the mixing engineer who's made this an immersive experience for everyone to watch. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్స్ని పిలిచేద్దాం. రాకేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. రాకేష్ రెడ్డి గడ్డం అండ్ అలాగే రుద్రదేవ్ మాదిరెడ్డి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రుద్రదేవ్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో కృషి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనందరికీ అందించిన ప్రొడ్యూసర్స్. రుద్ర ఎక్కడ? ఓకే. హలో, అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. శేష్ గారికి థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుమంత్ గారు, కాజల్ అండ్ విహర్ష్ సార్. సుమంత్ గారు, ఇనిషియల్లీ ఈ స్క్రిప్ట్ మేము ఎప్పుడైతే చేసుకున్నామో, లైక్ ఫస్ట్ టైం నేను మీకు పంపించినప్పుడు ఐ నో వాట్ వాస్ ద రియాక్షన్. అండ్ దెన్ సన్నీ అండ్ దీప్తి టుగెదర్ దే మేడ్ ఏ గుడ్ స్క్రిప్ట్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. ఇంత హ్యూజ్ సక్సెస్ స్టార్టెడ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు లైక్ ఐ హ్యాడ్ ఏ నదర్ ఫిలిం. నేను ఉస్తాద్ అనే ఫిలిం ప్రొడ్యూస్ చేశాను ఇంతకుముందు. ఆఫ్టర్ దట్ ఫిలిం ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అప్పుడు నితిన్ అండ్ సాయి లైక్ దే సపోర్టెడ్ మీ వెరీ మచ్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ దే టోల్డ్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి చేద్దాము అన్నప్పుడు అనగనగా వచ్చింది. అండ్ దెన్ సన్నీ కేమ్ ఇన్ టు ద ప్లేస్. లైక్ ఆఫ్టర్ దట్ Tanmay, the CP of the channel, he also like supported very much for the script and all. Writing stage లో ఉన్నప్పుడు సన్నీ, దీప్తి, Tanmay and Nitin were very like డే టు డే యాక్సిస్లో ఎన్ని రాత్రులు గడిపామో తెలియదు స్క్రిప్ట్ లెవెల్లోనే. లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. సో యాక్టర్స్ గురించి అందరూ మాట్లాడతారండి. దీని బ్యాక్ ఎండ్ చాలామంది హీరోస్ ఉన్నారు. సో ఫస్ట్లీ స్టార్ట్ విత్ పవన్, ఆర్ సినిమాటోగ్రాఫర్. పవన్తో నాకు సెకండ్ ఫిలిం ఇది. లైక్ వెరీ వెరీ గుడ్ సినిమాటోగ్రాఫర్ అండి. ఇచ్చిన బడ్జెట్ అంటే చిన్న బడ్జెట్లో ఫిలిమ్స్ ఇంత గ్రాండ్గా అచీవ్ చేయాలంటే చాలా కష్టం. పవన్ లాంటి వాడు కనుక సినిమాటోగ్రాఫర్ లేకపోతే ఈరోజు ఇంత అప్లాజ్ వచ్చేది కాదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. అండ్ పవన్తో పాటు మీకు విజువల్లో అంత క్వాలిటీ కనపడడానికి కారణం ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్. అరవింద్తో నేను ఇప్పుడు ఇంకో ఫిలిం కూడా చేస్తున్నాను. దిస్ మై థర్డ్ ఫిలిం. అరవింద్ ఈజ్ ఫెంటాస్టిక్ టాలెంట్ అండి. లైక్ హీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ FTI. లైక్ వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ లైక్ 6-7 years నుంచి. బట్ అరవింద్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్ని సినిమాలు చేసినా ఎవరి గురించి అయినా ఫైట్ చేస్తానో చేయనది నాకు తెలియదు, కానీ నేనైతే అరవింద్ గురించి ఫైట్ చేస్తా. ఎనీ డైరెక్టర్ ఇట్ మేబీ. అండ్ దెన్ ప్రియాంకతో మా కంపెనీ జర్నీ ఎలా రన్ అవుతూ ఉంది. లైక్ ప్రియాంక, పవన్, అరవింద్ వీళ్ళందరూ ఏదో కంపెనీ ఆస్థాన ఎంప్లాయీస్ లాగా ఇది. నేను ఏ సినిమాలు చేసినా ఇన్ ద ఫస్ట్ వుడ్ బి దేర్ థింగ్. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడక్షన్ టీమ్, ధనరాజన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ద ప్రొడక్షన్ మేనేజర్. అండ్ ఆల్సో నవీన్ ఈ సినిమా ఫస్ట్గా చేశాడు అసిస్టెంట్ మేనేజర్ లాగా, మై బ్రదర్. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ఆర్య. He has been taking care of all the actors. Thank you. అండ్ ఆల్సో కంపెనీకి టెక్నీషియన్స్ ఎలాగో యాక్టర్స్ అందరూ కొంతమంది ఉంటారు అన్నట్టు నాకు ప్రదీప్ బైరి అని ఒక మా సావాసం 15 ఏళ్ళ నుంచి ఉంది. జస్ట్ క్యాజువల్గా హీ వర్క్స్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ స్టార్మా. అలాగే అప్పుడప్పుడు వచ్చి మా ఆఫీస్లో ఏదో జరుగుతుంది, సరే ఆడిషన్ ఇచ్చి వెళ్దామని వెళ్తూ ఉంటాడు. ప్రతి డైరెక్టర్కి అనుకోకుండా నచ్చేస్తాడు. సో దీంట్లో కూడా బన్నీ క్యారెక్టర్కి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లా చేశాడు.
గ్రేట్ జాబ్ ప్రదీప్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెట్టుకోమని ఎవరిని ఫోర్స్ చేయలేదు, డైరెక్టర్ నచ్చి పెట్టుకున్నారు. అండ్ దెన్ సౌండ్ డిజైనర్ అశ్విన్, హీ హ్యాస్ బీన్ ఫర్ ఆల్ ద మూవీస్. ఉన్న టెక్నీషియన్స్ అందరూ అండి నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ఇంత క్వాలిటీగా వర్క్ చేసి ఉండకపోతే నేను ఈ బడ్జెట్లో అచీవ్ చేసేవాడిని కాదు. స్పెషల్ మెన్షన్, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ దెన్ ఆర్ కో డైరెక్టర్ గురు, లైక్ ఈయన కూడా ఆస్తాను, 4 ఫిల్మ్స్ నుంచి హీస్ బీన్ దేర్ విత్ కృషి ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఆల్సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెయిన్గా, అంటే చాలా తక్కువ క్రెడిబిలిటీ వస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మాత్రం. చాలా ఎక్కువ కష్టపడతారు, తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. లైక్ ఐ వాంట్ టు మెన్షన్ ఆల్ ద నేమ్స్. యశ్వంత్ డే అండ్ నైట్ కష్టపడతాడు, అసలు ఎనీ టైం ఎనీ అవుట్ ఏది కావాలన్నా కానీ ఫస్ట్ యశ్వంత్నే దొబ్బుతారు. దత్త, దీప్తి ద రైటర్, అండ్ ఆల్సో బంటి నా ఫ్రెండ్, వాడు 15 ఇయర్స్ నుంచి ఈ సినిమాకి ఫస్ట్గా ఏడీగా పనిచేశాడు. లైక్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. అండ్ ఈ సినిమాకి సోల్ అండి, నాకు ఎక్కువగా డెబ్యూ డైరెక్టర్స్తో పనిచేయడం, డెబ్యూ టెక్నీషియన్స్ ఎవరితోనైనా పనిచేయడం కొంచెం ఇష్టం, కొంచెం ఛాలెంజ్గా తీసుకుంటాను. దాంట్లో నాకు ఒక ఆనిముత్యం దొరికింది ఈ సినిమాలో, ఇద్దరు, చందు రవి అని చెప్పేసి. ఫస్ట్ ఫిలింకి నేను గొప్పగా మ్యూజిక్ నుంచి కొంచెం అప్లాజ్ ఏం వినలేదు, బట్ ఈ సినిమాలో ఇంత మంచి మ్యూజిక్ ఉండకపోతే సినిమా అసలు ఈ లెవెల్లో వచ్చేది కాదు అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు అండ్ రవి. లైక్ నేను ఫర్దర్గా ఐ ట్రావెల్ వెరీ లాంగ్ విత్ యూ గైస్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ కమింగ్ టు మై మేకప్ టీమ్ అండ్ మేకప్ టీమ్ ఇబ్బు విత్ హిస్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కాస్ట్యూమ్స్ ప్రియాంక, విజయ్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. హూ ఎల్స్? ఐ డి నాట్ ఫర్గెట్ ఎనీవన్ ఐ గెస్. థ్యాంక్ యూ. బట్ చాలామంది కష్టపడ్డారండి, చాలామంది. అంటే ఈ చిన్న ఫిలింని ఇంత పెద్ద గ్రాండ్ స్కేల్లో చూపించాలంటే చాలామంది వెనకాల కాంప్రమైజ్ అయ్యారండి. దట్ వాజ్ ద టీమ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు సన్నీ. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు, మార్కెట్లో మొత్తం గట్టిగా వినపడుతుంది. వేరే వీళ్ళందరినీ పక్క పెడితే మా పిల్లల యాక్టర్స్ ఉన్నారండి. కరెక్ట్ షాట్ అని పెట్టగానే అన్న వస్తుందన్న వెళ్ళొస్తాను అని మొదలుపెట్టేవాళ్ళు. లైక్ 300 మంది పిల్లలు, 200 మంది పిల్లలతో పనిచేయడం అంటే మామూలు విషయం కాదండి. అసలు మామూలు టార్చర్ ఉండదు సెట్లో. చుక్కలు చూపించారు ఒక్కొక్కరు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని తెలుసు. కృషి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఇలాంటి మంచి మంచి చిత్రాలని మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు మనం వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే తన్మయ్ గారిని పిలుద్దాం. సో ఈటీవీ విన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తన్మయ్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఏదైనా సౌండ్ వేస్తారేమో అనుకున్నా, చాలా నిశ్శబ్దంగా ఉండింది. ప్లీజ్ గో హెడ్. సో ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ చీఫ్ గెస్ట్ అడివిశేష్ గారు, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్. మంచి కంటెంట్ ఇస్తే మేము ఎప్పుడు ఉంటామని ముందు ఉంటారు. సో మా ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ. అండ్ యా, ఈ ఐడియా స్టార్ట్ చేసినప్పటి నుంచి యూఆర్ ఎక్సైటెడ్, బట్ ఇంత హ్యూజ్ సక్సెస్ ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు టీమ్కి ఆ ప్లాట్ఫామ్కి రెస్పెక్ట్ ఇస్తుంది అనుకున్నాం, బట్ ఇంత పెద్ద రెస్పెక్ట్ ఇస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. థ్యాంక్ యూ సాయి బ్రో, మా బిజినెస్ హెడ్, ఈటీవీ విన్ హెడ్, అండ్ మా కాంటెంట్ హెడ్ నితిన్ అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ సన్నీది నాది 2017 నుంచి ప్రయాణం ఉంది. సో సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్ అండి. తన టాలెంట్ ఫస్ట్ రైటింగ్స్లో నేను నోటీస్ చేశాను. అంటే రైతుల్ని కంపేర్ చేస్తూ ఒక డైలాగ్ రాశాడు స్టార్టింగ్లో, అప్పుడు స్పార్క్ అయింది మనోడు అదరగొడతాడని. సో థ్యాంక్ యూ సన్నీ. అండ్ టెక్నికల్ టీమ్ పవన్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్, సో పేర్లు మిస్ అయిపోయింటే సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తన్మయ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ అండి. కాజల్, యూ డన్ అ గ్రేట్ జాబ్. విహర్ష్ అదరగొట్టావు అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తన్మయ్ గారు. అండ్ నా వెంకట సిద్ధారెడ్డి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో స్క్రిప్ట్ కన్సల్టెంట్ ఆయన వెంకట సిద్ధారెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎస్ వెంకట్జీ. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ, సుమంత్ గారికి, శేష్ గారికి, ఇంకా మిగిలిన టీం వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకి.
I didn't expect that they'll call me here. I just played a very small part in this film. But I've been away from film from past 3-4 years. చాలా రోజుల నుంచి మళ్ళీ అగైన్ ఐ వాజ్ బిజీ విత్ పబ్లిషింగ్ సంథింగ్. కథలు అనేది నాకు చాలా క్లోజ్ టు హార్ట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ తెలుగు సాహిత్యం అండ్ వీ స్టార్టెడ్ పబ్లిషింగ్ హౌస్. అండ్ ఆ టైంలో నితిన్ నా దగ్గరకు ఒకరోజు వచ్చి ఇలా ఒక సినిమా చేస్తున్నాము, వీ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ మేకింగ్ ద స్క్రిప్ట్ బెటర్ అన్నారు. సో నేను సన్నీ ఆల్మోస్ట్ కొట్టుకునే అంత పరిస్థితికి వెళ్ళాము ఈ స్క్రిప్ట్ డిస్కస్ చేస్తూ. అండ్ ఫైనలీ ఇట్ హెస్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఎడ్యుకేషన్, బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఏ ప్రొఫెసర్ అట్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్. అండ్ స్టోరీస్ బికాజ్ ఆఫ్ ద పబ్లిషింగ్ హౌస్. అండ్ ఇవన్నిటిని బ్లెండ్ చేస్తూ ఇలాంటి ఒక మంచి సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. యూ కెన్ యాక్చువల్లీ సీ, అంటే ఒక మంచి సినిమా ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చినప్పుడు అది ఎంత మార్పు కలిగిస్తుంది అనేది. ఇందాక ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసిన దానికి అందరికీ ఉంటుంది ఆనందం, చిన్నపిల్లలు సినిమాలో యాక్ట్ చేస్తే. కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఏం మాట్లాడారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అనే ఆ విషయం వాళ్ళకి ఎంత బాగా బోధపడింది ఈ సినిమా ద్వారా. సో ఐ థింక్ ఇట్ హెస్ అచీవ్డ్ వాట్ ఈ సినిమా ఏం చేయాలనుకున్నదో. దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ నితిన్, సన్నీ, తన్మయ్ అండ్ సాయి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ఇవాళ ఇంత బాగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఈటీవీ విన్ ఈ చిత్రాన్ని నమ్మడం, ఈ కథని నమ్మడం, ఈ విన్ ఒరిజినల్గా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం. కోర్స్ ఇది ఒరిజినల్ విన్ ఒరిజినల్ ఫిలిం, దే ఆర్ వెరీ రియల్ అనమాట. అందుకనే చాలా మందికి హత్తుకునే కంటెంట్ని ఇస్తూ ఉంటారు. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ సో నితిన్ చక్రవర్తి గారిని విద్యురాసంగా స్వాగతం పలుకుతున్నాము. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని విద్యురాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఫస్ట్ నితిన్ గారు విల్ స్పీక్. మా అందరికీ స్టేజ్ మీద ఎక్కడ నిల్చోవాలి, ఎలా నిల్చోవాలని నేర్పించిన గీతా భగత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ లక్కీ మాస్కెట్ అండి. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు మాత్రమే అండి. ముందుగా ఓటీటీలో కేవలం బూతు చిత్రాలు మాత్రమే ఆడతాయి అనే ఒక అబద్ధాన్ని మరోసారి పటాపంచలు చేసిన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఎమోషనల్ డే. ఎంత ఎమోషనల్ అంటే కర్చీఫ్ మర్చిపోయానని భయంతో కంట్లో నీళ్ళు కవర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇవాళ సినిమా గెలిచిందండి. ముందుగా ఇద్దరికి సారీ చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, చాలాసార్లు మీడియాను అంటూ ఉంటారు వీళ్ళు సపోర్ట్ చేయరు, పెద్ద సినిమాలకే సపోర్ట్ చేస్తారు, వీళ్ళకు బయాస్డ్ ఉంటారు ఇదంతా అని చెప్పి. ఇలాంటి అపోహల్ని పాపం వాళ్ళు మోస్తూ 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 ఇలాంటి మంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం మేము ఉన్నామని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ. సెకండ్ థింగ్, మొదటిసారి తెలియని వాళ్ళందరూ ఫోన్ చేసి మేము కుల్లి ఏడ్చామంటే చాలా ఆనందంగా ఉంది. అలా నేను చాలాసార్లు నవ్వినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అండ్ సన్నీ, సంజయ్ ఎప్పుడు నవ్వుతూ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నవ్వుతూ, ఎదుటి వాళ్ళ కోపం తెప్పించాలా నవ్వుతూ, ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడే ఒక వ్యక్తి నుంచి ఇలాంటి మంచి సినిమా కాకుండా ఇంకంటే ఎలాంటిది వస్తుందండి. థ్యాంక్ యూ సన్నీ. సన్నీ గురించి చెప్పాలండి, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సన్నీ వాళ్ళ నాన్నగారు కూడా ఇలాగే స్వర్గస్థులయ్యారు క్యాన్సర్తో. అందుకే ఈ కథ రాసేటప్పుడు తీస్తున్న శైలి కానీ ప్రతి చోట నాకు తెలుసు సన్నీ వాళ్ళ నాన్నకి ఇస్తున్న గిఫ్ట్ ఇదని చెప్పి. సన్నీ, మై మ్యాన్, లవ్ యూ. అండ్ చాలాసార్లు అంటూ ఉన్నారు ఈ మధ్య క్యాల్కులేషన్స్లో కానీ జనం అంటూ ఉంటారు ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాలు చూస్తారు, లేకపోతే ఇలాంటి ఫార్మాట్ చూస్తారు, అప్ నార్త్ ఒక మిర్జాపూర్ చేస్తారు, తెలుగులో మనం ఏం చేద్దాం, ఇవే డిస్కషన్స్ వస్తుంటాయి. కానీ మొదటి నుంచి మేము నమ్ముతూ వచ్చిన సూత్రాన్ని మళ్ళీ నమ్మండి మేము ఉన్నామని చెప్తున్న ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న మాట కాదండి, ఎందుకంటే ఈ సినిమా గురించి భయపడని రాత్రి లేదు, దిగులు పడని పగలంటూ లేదు, ప్రతిరోజు భయమే. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసాం, ఓకే, గ్రేటెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఈటీవీ యాజమాన్యం, బాపిరెడ్డి గారు, సాయి కృష్ణ, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్న ఒక భయం. ఎందుకంటే ఈ మధ్య చూసాం మంచి సినిమా వచ్చింది అంటారు, కానీ అది వచ్చి వెళ్ళేలోపు మాయమైపోతుంది. కానీ మొట్టమొదటిసారి ఓటీటీలో వచ్చిన సినిమా ఎందుకు థియేటర్లో రావట్లేదని మమ్మల్ని తిడుతుంటే ప్రతిరోజు ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మాట్లాడుతూనే ఉంటామండి. ముఖ్యంగా సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెన్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిల్మ్, ఇట్స్ కాల్డ్ అనగనగా. బిగినింగ్ విత్ సన్నీ,
మా అదృష్టం సార్ మీ దగ్గర రావడం. థ్యాంక్ యూ. ఎన్ని సినిమాలు చేస్తామో తెలియదు సార్. మేమందరం మా ఓల్డ్ ఏజ్లో లేకపోతే లాస్ట్ బ్రెత్లో వాట్ డిడ్ వీ డూ అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాలో ఉండే అవకాశం వచ్చింది. దాన్ని కల్పించిన మీ అందరికీ, మీకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాజల్, ఆల్ ది వెరీ బెస్ట్. యు ఆర్ ఆన్ ఎ సైనింగ్ స్ప్రీ. ఐ వాంట్ ద సైనింగ్ స్ప్రీ టు కంటిన్యూ విత్ మెనీ మోర్ బాగీ క్యారెక్టర్స్. అండ్ విహర్ష్, నీ గురించి 2 మాటలు మాట్లాడితే 3వ మాటలు నువ్వు ఏడుస్తావు నాకు తెలుసు. న్యాచురల్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ విహర్ష్, మై బాయ్. ఆల్ ది బెస్ట్. స్టడీ వెల్. మై క్యూట్ లిటిల్ కిడ్. ఇప్పుడు నేను మాట్లాడింది నీకు అర్థం కాదు, 10 ఏళ్ళ తర్వాత రివైండ్ చేసి చూసుకో. యు ఆర్ ఎ స్టార్. రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సన్నీ, నువ్వు గెలిచావంటే వెనకల అక్కడ వైట్ టీ షర్ట్లు వేసుకొని నిల్చున్న ఒక ఆర్మీ ఉంది. దే ఆర్ ఆల్ యాజ్ ప్యూర్ యాజ్ ద కలర్ వైట్. థ్యాంక్ యూ టీమ్. జెర్సీ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం. ఈటీవీ విన్ నుంచి మరోసారి ప్రామిస్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది వరకు మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు చేయమని ఇచ్చిన ప్రోత్సాహం మా మీద పెట్టిన నమ్మకం ఎప్పటికీ నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా, జీవితం ఆగిపోతుందని తెలిసిన జీవించడం ఆగిపోకూడదు కదా అన్నారు. అలాగే ఎప్పుడన్నా ఆగిపోతామేమో అని భయం వేసినప్పుడల్లా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న మీడియాకి, ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సాయి కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిలవగానే వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్. అండ్ రాహుల్ అండ్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సక్సెస్ సేస్ ఆల్. మేమేం మాట్లాడక్కర్లేదు నా ఫీలింగ్. సో మంచి సినిమా ఇచ్చాము. దెన్ మీడియా టుక్ ఇట్ ఓవర్ అండ్ ఇట్ వాస్ ఆల్ స్టార్టెడ్ విత్ the Sesh Garu positive tweet which is happened after the movie, and from there it was all the place where cinema enta success aindo andariki telusu. So just 2 things, nenem ekku time తీసుకోను. I just want to tell the who all work from ETV Win for this project anni. Just 2 things. Okati, the content side nunchi Nitin, Tanmay, they are there for everything from start దగ్గర నుంచి అల్లే ఉన్నారు. After cinema coming out, and there are 2 people, ఒకలేమో మహాలక్ష్మి, ఇంకోటి దీపక్ ఉన్నాడు ఇక్కడ. సో దీపక్ ఉన్నాడా? కమ్. సో దిస్ ఈస్ అ గై who handle entire social media of ETV Win and entire campaigns of ETV Win and social. So star boy for all the ETV Win campaigns అన్నిటికీ. So Deepak, and he wanted to share few words now. ఎక్స్పెక్ట్ చేయలేదు దీపక్ యాక్చువల్లీ. యా, గో హెడ్. వాట్ ఏ సడన్ సఫాయి అనొచ్చు మీమ్ లాంగ్వేజ్లో. యాక్చువల్లీ ఇప్పుడు కూడా తన సోషల్ మీడియా ఏదో తను పంపిస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ పిలిచి మైక్ ఇచ్చేసరికి, బట్ ఎస్ ఆ ఎమోషన్ కనిపిస్తుంది. వన్ మోర్ థింగ్, దీపక్ బెస్ట్ రివ్యూ. దీపక్ ఆల్సో లాస్ట్ హిస్ ఫాదర్. సో దీపక్ ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నావు అంటే, నేను ఈ సినిమా మా నాన్నతో చూడాలనుకున్నాను కానీ సినిమాలో మా నాన్న చూసుకున్నాను అని చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ రియాక్షన్ ఎనీవన్ కెన్ గివ్. హీఈస్ గెటింగ్ ఎమోషనల్. ఇట్స్ నాట్ యూఫోరియా, ఇట్స్ ఎమోషనల్. యా, సినిమా గురించి చెప్పాలంటే నిజంగా అనగనగా అని స్టార్ట్ చేశారు. సినిమా అయిపోయేలోపు నేను నా 24 years జర్నీ అంతా కనిపించింది నాకు. ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. యాక్చువల్గా నాకు గోదావరి సినిమా అంటే చాలా ఇష్టం. అది ఆ డ్రెస్సింగ్ చూసి సేమ్ అట్లనే కావాలి, అట్లాంటి టీషర్టే కావాలి నాన్న అని ఫిక్స్ అయిన నేను ఇప్పుడు సినిమాలో వస్తూ ఉంటే మీలో నాన్నని చూసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్.
మేబీ స్టేజ్ దిగిన తర్వాత ట్వీట్స్లో మీమ్స్లో చాలా ఐడియాస్ వస్తాయేమో, డైరెక్ట్గా చెప్పమంటే ఐ కాంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీపక్. అండ్ లాస్ట్లీ అండి, ఎవ్రీ మూవీకి మాకు చాలా సపోర్ట్ చేస్తున్న మా పిఆర్ వంశీ, శేఖర్, సుధాకర్ అండ్ తేజుకి చాలా బిగ్ థ్యాంక్స్. అండ్ వాళ్ళు ప్రతి విధం మమ్మల్ని ప్రోత్సహించే విధానం చాలా 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 బెటర్గా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుమంత్, వెరీ గ్రేట్ఫుల్ బికాస్ వితౌట్ యూ ద అనగనగా వాజ్ నాట్ దేర్. అండ్ థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ వియాంష్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నితిన్ గారు అన్నట్టు మళ్ళీ 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 కలుద్దాము, మళ్ళీ మళ్ళీ ఇలాంటి కంటెంట్ ఇందాము, మళ్ళీ మళ్ళీ విన్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సో అనగనగా చిత్రాన్ని, అంటే ఇంతమందిని కదిలించిన చిత్రాన్ని, ఏడిపించిన చిత్రాన్ని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన చిత్రాన్ని, ఆలోచింపచేసిన చిత్రాన్ని, సో ఈ చిత్రాన్ని అందించిన దర్శకుడు, ఆయన పేర్లో ఆల్రెడీ 2 ఎస్లు ఉన్నాయి, సన్నీ సంజయ్. ఇప్పుడు ఇంకొక ఎస్ కూడా యాడ్ అయిపోయిందనమాట, SSS. సో అదేంటంటే సక్సెస్ఫుల్ సన్నీ సంజయ్. సో ఆలస్యం చేయకుండా అనగనగా డైరెక్టర్ సన్నీ సంజయ్ గారిని వేదిక రాస్తుందిగా, సారీ సక్సెస్ఫుల్ సన్నీ సంజయ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. బిగ్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాని మాకు ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ షేయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పినట్టే మీరు వేసిన ఒక్క ట్వీట్, ఇట్స్ లైక్ ఏ బూస్టింగ్ ఫర్ అనగనగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రాహుల్ గారికి, వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్ యూ ఫర్ కమింగ్ అండి. సో ఈ ఫిలింలో ఉన్న ఒక డైలాగ్, లాస్ట్ డైలాగ్తోనే నేను చెప్తాను. కథ ఒక అమ్మల జోలపాడుతుంది అనేలాగా ఈ కథ మా అందరికీ డే అండ్ నైట్ షూట్ చేసి వాట్ ఎవర్ కష్టపడిన తర్వాత ఓకే ఒక మంచి కథ చేస్తున్నామని చెప్పేసి ఈ కథనే మాకు జోలపాడింది. మా టీం అందరికీ నాన్నల ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఏదైనా ఒక రోజు అరే అంటే అవుతుందా, వర్కౌట్ అవుతుందా, లేదంటే 50-50గా ఉన్నప్పుడు కూడా ఈ కథే మాకు నాన్నలా ఏం కాదు ధైర్యంగా ఉండని చెప్పింది. కొన్ని థింగ్స్ ఎలా చేయాలి, ఎమోషన్స్ ఎలా వర్క్ చేయాలి అని అర్థం కానప్పుడు కూడా ఒక గురువులా మాకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అనే ప్రపంచానికి నన్ను మా టీంని ఈ కథ పరిచయం చేసింది. సో ఆల్వేస్ నేను ఈ స్టోరీకే కాదు ఏ స్టోరీకైనా కూడా కథకి నేను రుణపడి ఉంటాను. అండ్ ఈటీవీ సాయి గారికి చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. నితిన్ బ్రో లేకుంటే అసలు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. ఎందుకంటే ఎప్పుడో 2020లో ఒక ట్రైలర్ చూసి, నా వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి, ఇప్పటి వరకు సిరీస్ మొత్తం కూడా చూడలే, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో ట్రైలర్ చూసి వీడిలో ఏదో ఉంది అని చెప్పి నన్ను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చిన నితిన్ బ్రోకి థ్యాంక్ యూ. అండ్ తన్మయ్ అన్న, నాకైతే రైతు గురించి రాసిన డైలాగ్ గుర్తులేదు, బట్ యా 2017 నుంచి నాకు తెలుసు. సో నేను చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూశాక తన్మయ్ అన్న నాకు మాట చెప్పాడు, సన్నీ నువ్వు ఇది హిట్టా ఫ్లాపా పక్కన పెట్టు, కానీ మంచి పేరు వస్తుంది, మంచి సినిమా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. వాటిని యాడ్ చేస్తూ దీన్ని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. రాకేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్. చాలామంది ప్రొడ్యూసర్స్తో వర్క్ చేస్తాను, మీరు దొరకట్లేదు అని అంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడే అదే ఫిలిం నగర్ ఆఫీస్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక 3 minutes నేను మా టీం అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ కో-రైటర్ దీప్తి, ప్లీజ్ కమ్. రైటింగ్ ఇంత బాగుంది అని అంటున్నారు, రైటింగ్ డైలాగ్స్, సో తనకి ఈక్వల్ క్రెడిట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. నెక్స్ట్ డిఓపి పవన్ బ్రో, ప్లీజ్ కమ్. డిఓపితో పాటు లోహిత్ అండ్ రుద్ర మీరు కూడా రండి. స్టార్టింగ్ చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట, ఇది ఒక సినిమాలా కాదు ఒక నిజ జీవితంలో ఉండాలి అని చెప్పినప్పుడు పవన్ బ్రో సేమ్ యాస్టీస్ అలానే చూపించారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లోహిత్, థ్యాంక్ యూ రుద్ర. నెక్స్ట్ మా కో డైరెక్టర్ గురువు గారు, ప్లీజ్ కమ్. గురుగారు థ్యాంక్ యూ సో మచ్, నన్ను ముందుండి నడిపించారు. నాకు ఇది డెబ్యూ, ఈ స్కెడ్యూల్లో ఇవి ఏమి నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అండ్ నెక్స్ట్ మై బాయ్స్ చందు అండ్ రవి రండి. సో మేము చందు కూడా నాకు 2017 నుంచి తెలుసు, ఫాస్ట్గా రండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా గొడవలు పడ్డాము కానీ ఎవ్రీథింగ్ ఫర్ ఫిలిం. నెక్స్ట్ మా ఎడిటర్ వెంకటేష్ గురుజీ, ప్లీజ్ కమ్.
నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, యశ్వంత్, దత్తా, భాగ్యరాజ్ రండి. సో లిటరల్లీ ఒక 200 మెంబర్స్ కిడ్స్ని వీళ్ళే హ్యాండిల్ చేశారు. వీళ్ళు ముగ్గురు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీ పిల్లల్ని హ్యాండిల్ చేసినామని చెప్పొచ్చు ఈజీగా. సో భాగ్యరాజ్ థ్యాంక్ యూ సో మచ్, దత్తా థ్యాంక్ యూ, యశ్వంత్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రియాంక, ఇబ్బు మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ థ్యాంక్ యూ సో మచ్. అలేఖ్య, కార్తిక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కూడా రండి. సో ఏదైతే ఈ సినిమా ఉందో వీళ్ళందరూ ఒక్కొక్క అక్షరమై ఎలా అయితే నిల్చున్నారో అలానే ఒక్కొక్క అక్షరమై అనగనగా అనే ఒక సినిమాలో నిలబడ్డారండి వీళ్ళందరూ. సో ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ థింక్ నేను ఎవ్వరిని మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. లైన్ ప్రొడ్యూసర్ ఆర్యన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నవీన్, చందు ఇన్స్టా పేజ్ హ్యాండిల్ చేసే అతను, ధనరాజ్ అన్న, అండ్ మా యాక్టర్స్ అందరికీ. అండ్ ఫైనల్గా సుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వ్యాస్ని మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. సో ఫర్ మీ అనగనగా ఇట్స్ లైక్ ఫ్రెండ్. వెన్ ఎవర్ నాకు రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా లో అయినా ఎవరైనా కంపానియన్ కావాలి అనిపించినా ఐల్ జస్ట్ వాచ్ అనగనగా. వ్యాస్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వ్యాస్ సార్. మీరు ఇంతకుముందుకు చెప్పారు, మీరు నన్ను చూడకుండా స్క్రిప్ట్ చదివి ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. కాజల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బాగి. విహర్ష్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక పవన్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాడు. అరే ఎలా రా నీకు ఇంత చిన్న ఏజ్లో ఎలా వస్తుందంటే ఐ డోంట్ నో అంటాడు సింపుల్గా. అండ్ ఆరవ్, రాకేష్ గారు ఫర్ ప్లేయింగ్ బట్టా క్యారెక్టర్. కిరణ్, మసాజ్ సరే హ్యాపీ అనో. సో మసాజ్కి వికాస్ బ్రో, ఎంటైర్ ఇంగ్లీష్ టీచర్, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్కి అండి, మంచి సినిమా చేశామని తెలుసు. నేను, నితిన్ బ్రో, మా ప్రొడ్యూసర్ సాయి గారు, టీం అందరం అనుకునేది ఏంటంటే ఒక 1 మంత్ తర్వాత ఎవరో ఒకడు అరే అండర్ రేటెడ్ సినిమా రాని స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. బట్ అండ్ మళ్ళీ అడివిశేష్ గారు మీ యొక్క ట్వీట్ పవర్ మీకు తెలియట్లేదు. ఇట్ లైక్ వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. ఆడియన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ అందరూ ఫోన్ చేసి చాలా ఏడిపించారు అంటే ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తుంది. అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ మూవీస్లో ఇంతలా ఏడిపించకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నా ఫస్ట్ మూవీ యాంకర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ చేయలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే అనగనగా ఉంది. ఇట్స్ నాట్ మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. సో టైటిల్ అనగనగా అని పెట్టి సూపర్ హిట్ కొట్టారు. ఇలానే అనగనగా అంటూ మంచి మంచి కథలు మాకు చెప్పాలి, సూపర్ హిట్లు కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సన్నీ సంజయ్ గారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇప్పటికే చాలా టైం తీసుకున్నాం మేము, ఇది నాకు తెలుసు. బట్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మాట్లాడాలి, సినిమా అంటే టీం కాబట్టి. సో ఆలస్యం చేయకుండా సో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారిని ముందుగా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము మాట్లాడడానికి. సో మంచి సినిమా రాగానే వంశీ గారిలో ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు అన్నమాట, మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆయన మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తున్నారు. పొలిమేర 2 కానీ, ఖా కానీ, సో కమిటీ కుర్రోళ్ళు కానీ. యా థ్యాంక్ యూ. షెర్లాక్ హోమ్స్ తర్వాత నేను సొంతంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కుదాం అనుకున్నా. కానీ అనగనగా చూసినాక తోటకొరకు అట్లా ఏం లేదని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి సాయాలు పిలవగానే. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో అనగనగా నాకు నితిన్ ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఒక మూవీ చేసామండి, ఒకసారి వచ్చి ప్రివ్యూ చూస్తారంటే నేను సారీ నితిన్, నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాక సినిమాకి వచ్చాను. హాఫ్ అన్ అవర్ ముందు సినిమా నుంచి వెళ్ళిపోయాను. అది బట్ ఇంటికి వెళ్ళి ఆ రోజు నైట్ సినిమా చూసి నితిన్కి కాల్ చేశాను. నితిన్ కాల్ చేసి చెప్పాను, అనగనగా అనేది సినిమా కాదు నితిన్, ఇది ఒక జీవితంలాగా నాకు అనిపించింది. సో అన్ని ఎమోషన్స్ దీంట్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి క్లియర్గా చెప్పాలంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇది చూసిన తర్వాత మా ఆవిడకి ఫోన్ చేసి ముందు ఫస్ట్ నేను ఇంటర్నెట్లో అంతా సెర్చ్ చేశాను, అసలు ఇలాంటి స్కూల్స్ హైదరాబాద్లో ఉన్నాయి, ఏదో శ్లోక అలాంటి ఏదో తగిలితే ముందు మన పాపని స్కూల్ మార్చేయాలని చెప్పి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే అంతా ఓకేనా నీకు, ఫోన్ పెట్టే ముందు అంద. సో మళ్ళీ కాదే ఎవరన్నా అనగనగా చూశాను, ఒకసారి నువ్వు కూడా చూడంటే కాల్ సర్లే తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి, నిజమే నువ్వు చెప్పింది సర్లే వచ్చినాక ఆలోచిద్దాం అన్న. సో అంతలా టచ్ చేసింది ఇది నన్ను.
అండ్ నాట్ జస్ట్ దట్ ఒక హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉండే రిలేషన్, ఎస్పెషల్లీ ఒక ఫాదర్కి సన్కి. అంటే ఈ సినిమా చూసి ఆ తర్వాత నేను మా అబ్బాయికి ఫోన్ చేసి, వాళ్ళు సెలవులు అయితే ఇంటికి వెళ్ళారు, ఒక 15 minutes వీడియో కాల్ మాట్లాడారు. అంతలా టచ్ చేసింది అనమాట. సో అంటే రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అని నేను నమ్ముతా. సెకండ్ టైం కూడా చూసి అప్పుడు ట్వీట్ చేశాను, అసలు ఇది దిస్ ఇస్ రియలీ సన్నీ, ప్రతి క్యారెక్టర్ని చాలా చాలా బాగా మలిచాము, ఎరగదీసేసావు సినిమా. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్. అండ్ రాకేష్, థ్యాంక్ యూ, మాకు ఇలాంటి కంటెంట్ని అందించావు. ఉస్తాద్ శుభం అన్నావు దిస్ అనగనగా. ఐ నో దిస్ స్టార్టెడ్ బిఫోర్ శుభం, బట్ కంగ్రాచులేషన్స్ రాకేష్. అండ్ సాయి గురించి చెప్పాలి. ఐ డోంట్ నో వేర్ హీస్. వేవ్స్ ఈవెంట్కి వెళ్ళాము రీసెంట్గా ముంబైలో. అంటే సాయి టాలెంట్ చూసి నేను ఆ రోజు ఫిదా అయిపోయిన రోజు అనమాట అది. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఈవెంట్ అలా జరుగుతున్నప్పుడు ఒక 3-4 మాట్లాడుతుంటే అతను మాట్లాడిన తీరు చూసి, ఏంటబ్బా ఏం చదివావు నువ్వు అంటే, MBA చదివాను గురు అని. వెంటనే నేను క్రాష్ కోర్స్ కూడా తీసుకున్నాను. సో సాయి అంటే ఈటీవీ విన్ టీమ్ మంచి కూర్పు అది. అంటే వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ, అంటే నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ ఇంకొక 10 years ఆగి నాకు ఏదన్నా నా లైఫ్లో నేను ఏదన్నా మిస్ అయ్యాను అంటే ఈటీవీ విన్ కంటెంట్ ఒక్కటి వేసేసుకుని ఆ సిరీస్ని కానీ లేకపోతే ఆ సినిమాలను కానీ చూస్తే చాలు, మనకున్న మెమరీస్ అన్నీ వీళ్ళు రిఫ్రెష్ అని నాకు అనిపించింది. అండ్ నితిన్, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఐ నో దిస్ ఈజ్ యువర్ బేబీ, బట్ యా ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఇలాంటి కంటెంట్లో ఇంకా చాలా నువ్వు తీసుకొస్తావు ముందుగా నేను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఐ నో శేష్ గారు, యువర్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇది. సుమంత్ గారు ఫ్రమ్ గోదావరి, మళ్ళీ రావా, ఇప్పుడు ఇది. అంటే ఈ మూవీలో ఎస్పెషల్లీ నాకు తాతగారిని చాలాసార్లు గుర్తు చేశారండి. అంటే ఎక్కడికి పోద్ది, బ్లడ్ ఎక్కడికి పోద్ది. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వెరీ ఆనర్డ్ దట్ యూ బీయింగ్ ఇన్ TFI. I mean, it's really pleasure watching you on the screen there. అండ్ శేష్ గారు వస్తున్నారు ఈవెంట్ కంటే, సుమంత్ గారికి ఫ్రెండ్ కదా వస్తారులే అంటే, కాదు మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఆయనే ఫోన్ చేసి అయినా వస్తారు. అండ్ థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. మళ్ళీ రావా ప్రొడ్యూసర్ కూడా, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత. సో ఐ రిక్వెస్ట్ రాహుల్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎస్. హలో అండి. ఎక్కువ టైం తీసుకోను, అండ్ చాలామంది చాలా మాట్లాడేశారు, సినిమా సక్సెస్ గురించి చాలా మాట్లాడారు. బట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ. చాలా మంచి మూవీ ఇచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఐ ఓన్లీ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ ది మూవీ. ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ హిమ్, క్యారెక్టర్ నేమ్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. అప్పుడు వ్యాసుడు రామాయణం రచిస్తే ఇప్పుడు వ్యాసుడు ఈ రాముని రచించిన మూవీ అనగనగా. So I thought very beautifully written. And Sumant, as always, he's my first hero from Malli Rava. And same thing happened. Appudu kuda the biggest confidence for Malli Rava was given by Sesh. Me gurtundo ledu. He was the first person to back us, telling that this movie will be a very good movie and I think it will come under classic ane aa time lo he believed. So thank you Sesh. You're always there for good cinema as always. Like thanks. But congratulations and ETV win. I was cursing OTT platforms in Telugu, but Sai, Nitin and Tanmay, great job, man. I wish, I really want to collaborate with ETV win now. And like you're forcing me to. Thank you. Thanks.
థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ నా ఐ రిక్వెస్ట్, జనరల్లీ ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది, మౌనంగానే ఎదగాలని. సో ఎంత ఎదిగినా ఎదగాలి అని చెప్పి. సో ఎన్ని హిట్స్ కొట్టినా, అది గూఢచారి అయినా, సో మేజర్ అయినా, హిట్ 3 అయినా, ఎన్ని హిట్స్ కొట్టినా ఎప్పుడు అంతే సింపుల్గా ఉంటారు ఆయన. సో ఆయన స్క్రీన్ మీదే కాకుండా బయట వేదికల మీద, ఇంటర్వ్యూస్లో ఎక్కడ కనిపించినా ఆయన్ని అభిమానించే వాళ్ళు అంతకంటే ఎక్కువ అభిమానించేస్తూ ఉంటారనమాట. సో నిజంగా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు మీరు రియల్ లైఫ్లో కూడా. సో ఆలస్యం చేయకుండా హీరో అడవిశేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కోర్స్ మంచి చిత్రాల్ని మరింత మంచిగా చేసి సక్సెస్ వైపుకి వెళ్ళేలా చేసి అండ్ సూపర్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. మేజర్ అని మనందరం గర్వపడే చిత్రాన్ని ఆయన అందించడం జరిగింది. వెయిట్ చేస్తున్నాం సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడడానికి. గూఢచారి 2 కోసం వెయిట్ చేస్తున్నాం, డెకాయిట్ కోసం వెయిట్ చేస్తున్నాం. శేష్ గారు, ఓవర్ టు యూ. హే గైస్, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. నాకు ఎందుకు స్పెషల్గా ఉందంటే కొంతవరకు వంశీ గారు అన్నది రైట్, సుమంత్ ఇస్ ఫ్యామిలీ టు మీ. అట్ ద సేమ్ టైం సుమంత్ గారు నా ఫస్ట్ ఫిల్మ్కి ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చారు. సో ఐ హ్యాడ్ టు మేక్ షూర్. సో తను అప్పటి నుంచి నాకు ఫ్యామిలీ. మీలో చాలామందికి తెలియంది ఏంటంటే, ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ అంత బాగా ఆయన చేయగలిగడానికి రీజన్ అందులో కొన్ని షేడ్స్ డెఫినెట్గా, కొంచెం ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ బయట, కానీ కొన్ని షేడ్స్ డెఫినెట్గా బయట కూడా ఉన్నాయి. సో నాకు రియల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో వ్యాస్లా ఉన్నారనమాట ఆయన. సో దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ I love him very much. My many congratulations to ETV Win, Sai Garu, Nitin Garu, Rakesh Garu, and truly a feather in your cap, director Sunny. Sunny, meeku teluso telido na real name Sunny. So eppudaina Sunny Square ani మనం నాతో ఒకటే పెంట ఏంటంటే కొంచెం టైం పడుతుంది సినిమా చేయడానికి. అది మీకు ఓకే, జుట్టు ఓడదంటే ఓకే, కలుద్దాం. బట్ ఐడ్ ఆల్సో లైక్ టు టేక్ ది ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ సనీస్ రైటింగ్ పార్ట్నర్ దీప్తి. అద్భుతమైన స్టోరీ, ఇద్దరు కలిసే కదా రాసింది, తప్పుగా చెప్పట్లేదు కదా. సో అది, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ పవన్ రిమెంబర్డ్. ఏదో 1-2 రోజులు సరదాగా మా సెట్ మీద పనిచేసింది కూడా, అదేదో నేనేదో క్రెడిట్ ఇచ్చినట్టుగా చెప్పారు. బట్ నాకు తెలియలేదు యాక్చువల్గా అదే పవన్ ఇక్కడికి వచ్చి ఈ సినిమా షూట్ చేశారని. బట్ సినిమా చూసినంతసేపు ఇది నేను థియేటర్లో చూడాలి కదా, ఇంత లార్జ్ స్కేల్ బిగ్ ఫిల్మ్లా ఉంది, ఎందుకు నేను థియేటర్లో చూడలేదు, నేను ఏఎంబీ స్క్రీనింగ్ మిస్ అయిపోయాను అని ఫీల్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫ్రేమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నా ఫేవరెట్ Ram, you made me cry along with him. నాకు పిల్లంటే బాగా ఇష్టం అబ్బా, అండ్ యూ రిమైండెడ్ మీ వాట్ ఇట్స్ లైక్ టు బి అ కిడ్ అగైన్. అండ్ నాకు భలే అనిపించింది ఈ సినిమా. అసలు సినిమా నాకు తెలిసి ఇంకా ప్రమోషన్స్కి ఒక 2 weeks ముందే చూశాను. ఫ్లైట్లో చూడటం మొదలుపెట్టాను. నాకు ఫైల్ పంపించారు సుమంత్ గారు, అండ్ నేను ఫ్లైట్లో చూస్తూ చాలా క్యాజువల్గా నేను ఇలా జీడిపప్పులు తింటూ ఇలా అంటే పక్కనున్న ఫ్రెండ్స్ ఇది ఏమైందిరా నీకు అంటే నథింగ్ జస్ట్ కంట్లో ఏదో అనుకుంటూ ఎక్స్క్యూజెస్ పెడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లైట్లో చూసే, సెకండ్ హాఫ్ ఇంటికి వెళ్ళగానే చూశాను అనమాట. ఇట్స్ ఎ లవ్లీ ఫిల్మ్. మనం అందరం ఈ ఈవెంట్లో చాలా జోక్స్ చేసుకున్నాం. ఏడిపించింది కాబట్టి మేము నవ్వుకున్నాం, ఏడిపించింది కాబట్టి. ఇది ఏడుపు కొట్టే సినిమా కాదండి, ఇది ఫీల్ చేయించే సినిమా. ఈ సినిమా నన్ను ఎంత ఏడిపించిందో అంతే నవ్వించింది, అంతే ప్రేమలో పడేసింది, అంతే పేరెంట్స్ తోటి బాగా ఉండాలని ఫీల్ చేయించింది, అంతే మన దేశంలో ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలని ఫీల్ చేయించింది. సో నా ఒకే ఒక రిక్వెస్ట్, అంటే ఏదో ఈడేంటర్ పెత్తనం జతాయిస్తున్నాను అనుకోవద్దు, బట్ నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఏడిపించే సినిమా అనగానే చూడొద్దు, ఇది ఒక లైఫ్ అలాంటి సినిమా అనమాట. అండ్ నాకు సన్నీతో పెద్ద పరిచయం లేదు, ఒకసారి కలిసేంతకుముందు నాకు తెలిసి తన ఉద్దేశం అది ఏడుపు కొట్టి సినిమా తీయాలంది కదా ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ సినిమా అంత మ్యాసివ్ సక్సెస్ అవ్వటానికి
బహుశా టీం అందరు సర్ప్రైజ్ అయి ఉంటారు. నాకు చెప్పడం కొన్ని వినిపించాయి కదా స్టేజ్ మీద, మేము ఇంత సర్ప్రైజ్ ఏమి అసలు అనుకోలేదు, రెస్పెక్ట్ వస్తుందని. నేనైతే సర్ప్రైజ్ అవ్వలేదండి. నేను ఇది చూసినప్పటి నుంచి అవుట్రైట్గా ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుందని నమ్మాను. నేను మళ్ళీ రావా చూసినప్పుడు అలానే నమ్మాను, నేను అనగనగా చూసినప్పుడు అలానే నమ్మాను, నేను పొలిమేర చూసినప్పుడు అలానే నమ్మాను. సో ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ బికాజ్ నేను ఏం పెద్ద ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, డిస్ట్రిబ్యూటరు, మార్కెట్, హీరో, హీరోయిన్, ట్రాక్ రికార్డు, కొత్త డైరెక్టరా, పాత ప్రొడ్యూసర్, ఇవి ఏవి లేకుండా కూర్చున్నామా, పాప్కార్న్ తిన్నామా, సినిమా ఎంజాయ్ చేసామా అనే రకం నేను. అండ్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్. సో మీ ఇళ్లలో కూర్చోండి, పాప్కార్న్ పెట్టుకోండి, అనగనగా ఎంజాయ్ చేయండి. అండ్ నా కోసం కుదిరితే ఎప్పుడైనా ఇంకొకసారి ఏఎంబీలో స్క్రీనింగ్, బిగ్ స్క్రీన్ మీద. And in conclusion, I'd also like to congratulate all the other important lead characters of the film. The other పిల్లలు ఏడి, మన బన్నీగాడు ఏడి, పాపం అందరు నన్ను బయట కిరణ్ అని పిలుస్తున్నారు. నేను ఓన్లీ సినిమాలో కిరణ్, బయట నా రియల్ నేమ్ బన్నీ అన్నాడు. సో రాకేష్ గారు అండ్ काजल गारू, आपने जिस तरह से बागी का रोल निभाया, that felt amazing. I couldn't believe that you were not Telugu. It was so natural. It was amazing. I loved all these little children in the film. I loved all the supporting characters in the film. It is a gem. Please watch it once again. Enjoy. Thank you, Sesh Garu. Thank you so much once again for your time. So we all are waiting, eagerly waiting for your film to celebrate అంటే మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద తొందరగా వచ్చేస్తారని అనుకుంటున్నాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు వన్స్ అగైన్. సో ఎస్, మరి ఇప్పుడు జనరలీ ఒక ఏదైనా విషయానికి ముందు, ఒక పేరుకు ముందు సు అనేది యాడ్ చేస్తారు. సువర్ణ, సుమాంజలి, సుస్వరాలు. సు అంటే చాలా మంచిది అని అర్థం అనమాట. సో ఆయన పేరుకి ముందు కూడా సు అనేది ఉంది, సుమంత్ గారు. అఫ్కోర్స్ జనరలీ అంటుంటాం మనం, సహజంగా నటించారు అంటాం ఒక పాత్రలో, ఎవరైనా ప్రాణం పోస్తే ఆ పాత్రకి. కానీ ఆయన జీవితంలో కూడా చాలా సహజంగా జీవిస్తూ ఉంటారనమాట. సో చాలా సహజ సిద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సహజమైన పాత్రతో కూడుకున్న కథలు ఆయనకి చేరువవుతున్నాయి, ఆయన ద్వారా మనందరికీ చేరువవుతున్నాయి. మరి ముఫాసాని, వ్యాస్ని అండ్ ఈ కథతో మనందరినీ కదిలించిన, జనరల్లీ కళ్ళు నీళ్లు పెట్టడం అంటాము, కానీ మీ పర్ఫార్మెన్స్తో హృదయం నీళ్లు పెట్టింది అనాలి. సో హృదయం చెలించేలా చేసిన సుమంత్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో అనగనగా అంటూ ఆయన చెప్పిన కథ ప్రతి గుండెకి చేరింది, సో ప్రతి గుండెకి హత్తుకుంది. ఇవాళ ఈటీవీ విన్ ద్వారా విజయాన్ని అందుకున్న సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సుమంత్ గారు. హలో ఎవ్రీవన్, హాయ్ ఎవ్రీవన్, కిడ్స్, హలో. నాకు కూడా టీషర్ట్ ఇవ్వాల్సింది, అనగనగా టీషర్ట్ మర్చిపోయారా? ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ గైస్, నన్ను మర్చిపోయారా ఏంటండి? ఎనీవే, ఇట్స్ సో హ్యాపీ టు బీ హియర్. లాస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎస్పెషలీ శేష్ అంత చక్కగా మాట్లాడిన తర్వాత. నేను కొంచెం క్లుప్తంగా మాట్లాడతాను. ముందుగా ముందుగా మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం, మాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన, ఈవెంట్కి వచ్చిన మిత్రులు, ఇండస్ట్రీ మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా నేను పేరు పేరున అందరినీ థ్యాంక్ చేయను, ఎందుకంటే నేను ఎవరినో మర్చిపోతాను, మర్చిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను తిట్టుకుంటాను. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, మై టీమ్, పేరు పేరున ఇక్కడికి వచ్చిన వారందరూ, లైక్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ సన్నీ అండ్ దీప్తి ఫస్ట్, ఎందుకంటే నా దృష్టిలో ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్, రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ చదివిన తర్వాత, ఫస్ట్ డ్రాఫ్ట్ వీళ్ళది కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్ వేరే ఎవరిదో చదివిన తర్వాత నాకు ఐ డి నాట్ లైక్ ఇట్ వెరీ మచ్. బట్ సన్నీ అండ్ దీప్తి రంగంలో దిగాక అది ఒక మామూలుగా ఉన్న స్క్రిప్ట్ని ఒక 95%, 100%కి తీసుకొచ్చారు. అది చాలా చాలా కష్టం. అది నాకు నిజం చెప్పాలంటే, నాకు మళ్ళీ రావా తర్వాత
నాకు లాస్ట్ నా కెరియర్లో ఇప్పుడు ఓకే ఐ హ్యాడ్ లైక్ హిట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్ దట్ బట్ సిన్స్ మళ్ళీ రావా నాకు ఆ ఫీలింగ్ నాకు కలగలేదు అండ్ రాహుల్ యూ మెన్షన్ టు మీ మెనీ టైమ్స్ ఎందుకు వై లైక్ you're not I said what can I do, it's I haven't received a script like this and సడన్గా ఇప్పుడు అనగనగా వచ్చింది and which I liked immensely immediately and దీన్ని సపోర్ట్ చేసిన ఈటీవీ వారు సాయి గారు నితిన్ మై ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి మై ఫ్రెండ్స్ బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏమంటారు ఫ్యూచర్ అసోసియేషన్ ఆల్సో ఈటీవీ విన్తో అండ్ మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు ఎక్సలెంట్ జాబ్ అండి ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేసి అసలు వితౌట్ ఎనీ హికప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ ఫ్రమ్ లైక్ ఇట్ వాజ్ ఇస్ బ్యూటిఫుల్లీ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చిన శేష్కి లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్ ఎందుకంటే మేమందరం సినిమాలు చేసేటప్పుడు ఒక 10 మీద మేము ఒక 8, 9 కోసం ఏం చేస్తామండి ఒక 10 వాడు 11 కోసం ఏం చేస్తాడు అందుకనే నేను ఈ స్క్రిప్ట్ చదవలేదు బట్ సినిమా అంతా రెడీ అయ్యాక మేమందరం మన టీం అంతా మేము బాగా స్పందించాము ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది తనకి చూపించిన తర్వాత అప్పుడు నాకు ఈ సినిమాలో నిజంగా విషయం ఉందని అప్పుడు నాకు ముందు నుంచే కాన్ఫిడెన్స్ ఉంది బట్ తను ఒకసారి చూసి ఈ సినిమాలో విషయం ఉందని నాకు ఏడుస్తూ చెప్పాడు నాకు అప్పుడు నాకు అనిపించింది ఓకే ఈ సినిమాలో విషయం ఉందని ఆ విషయాన్ని మీరందరూ ప్రేక్షకులందరూ మరొకసారి ఏమంటారు బలపరిచినందుకు మా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని అనుకున్నాము మేము అనుకున్న దానికన్నా ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చారు మీ అందరికీ నా కృతజ్ఞతలు అండ్ నాకు తెలుసు నేను ఎవరినో మర్చిపోతున్నాను కానీ పర్వాలేదు నేను తర్వాత మీకు స్వయాన వచ్చి థ్యాంక్ యూ చెప్తాను మీ అందరికీ మర్చిపోతే క్షమించండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది సినిమాలో థియేటర్లో ఫస్ట్ వస్తాయి దాని తర్వాత చూడని వారు ఇప్పుడు ఓటీటీలో ఇంట్లో చూస్తారు కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఓటీటీలో వచ్చాక ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే లైక్ వై ఇజంట్ ఇట్ దేర్ ఇన్ వై ఇజంట్ దేర్ థియేట్రికల్ రిలీజ్ అని చాలామంది అడిగారు మమ్మల్ని సో బికాస్ ఆఫ్ దిస్ ఓవర్వెల్మింగ్ పబ్లిక్ డిమాండ్ ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీలో వచ్చిన సినిమా ఇప్పుడు మీ ముందు లిమిటెడ్గా ఈ వారం నుంచి థియేటర్స్లో రాబోతుంది విజయవాడ అండ్ వైజాగ్తో స్టార్ట్ చేస్తున్నాము అండ్ త్వరలో బై నెక్స్ట్ వీక్ వీ విల్ హిట్ మోర్ స్క్రీన్స్ and we're bringing it to you. So people like Sesh who want to go see it in AMB or bigger screens, you can see it. Malli pedda screen మీద చూడవయ్యా పర్వాలేదు I know you're busy and I guess that's it. I just want to thank you all from the bottom of my heart and I don't want to take up more of your time. మా సినిమాని మా ఎఫర్ట్స్ని ఇలా ఎంత ఒక హార్ట్ ఫెల్ట్గా స్వీకరించినందుకు మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ కథని నమ్మినందుకు ఈ కథని మా అందరి ముందుకు తెచ్చినందుకు జనరలీ మీరు చెప్పినట్టు నిజంగానే ఒక సినిమా చేసి ఆడియన్స్ని పిలుస్తాం థియేటర్కి రండి అని బట్ ఈ సినిమా వాళ్ళే పిలుస్తున్నారు థియేటర్కి రండి అని ఇది నిజంగా సరికొత్తగా ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచి మంచి సినిమాలతో మీరు మళ్ళీ రండి థ్యాంక్ యూ సుమంత్ గారు థ్యాంక్ యూ శేష్ గారు అండ్ వంశీ గారు రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ టీం అందరికీ ఈటీవీ విన్ టీం అందరికీ ఇలానే మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మనల్ని పలకరిస్తారు అఫ్ కోర్స్ అనగనగానే మనం ఈటీవీ విన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఇవాల్టి నుంచి పెయిడ్ ప్రీమియర్స్ మీకోసం స్టార్ట్ అవుతున్నాయి విజయవాడ వైజాగ్ అండ్ హైదరాబాద్ అండ్ ప్రేక్షకులు వెళ్ళి చూసి మరింత బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ శుభరాత్రి